Hello learners, welcome to our mathematics channel. 10th class English medium mathematics content తెలుగు వివరణతో వివరిస్తున్నటువంటి సిలబస్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో అప్లికేషన్ ఆఫ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూస్ చేసి దాన్ని అప్లై చేసి చేయగలిగినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ 1.1లోని సెకండ్ పార్ట్గా ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సో మనకి ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి 4 and 5 ప్రాబ్లమ్స్. ఈ మొదటి 3 ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోలో చేయడం జరిగింది. సో ఈ చాప్టర్లో దీనికి ముందున్న బిఫోర్ 2 వీడియోస్ కనుక మీరు ఫాలో అవునట్లయితే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి. సో మొదట వాటిని చూసి నేర్చుకున్న తర్వాత ఈ వీడియో ఫాలో అయినట్లయితే మీకు ఒక ఆర్డర్లో అర్థవంతంగా ఉంటుంది. ఇక వీటితో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, మొదటి ఎక్సర్సైజ్కి ముందున్న 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా దీనిలో మనం వివరించడం జరిగింది. సో ఏ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు రికాల్ దీస్ బిఫోర్ డూయింగ్ ద ఎక్సర్సైజ్ అని ఇచ్చాను చూడండి. అంటే ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏ కాన్సెప్ట్లు మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలనేది మొట్టమొదటి ఒకసారి మెన్షన్ చేసిన తర్వాతే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఓవరాల్ ఈ ఎక్సర్సైజ్ దీని మీద డిపెండ్ అయి ఉంది. మీరు ఆల్రెడీ గమనించుంటారు. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనే కాన్సెప్ట్ మీదే మొత్తం కూడా ఎక్సర్సైజ్ డిపెండ్ అయి ఉంది. సో ఆ డివిజన్ లెమ్మా స్టేట్మెంట్ ఒకసారి గుర్తు చేసుకోవడం, అదేవిధంగా నేను కిందనిచ్చినటువంటి ఒక స్పెషల్ ప్రోడక్ట్తో కూడా మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో ఒక చోట దీని అవసరం ఉంటుంది. కాబట్టి ఇది 9th క్లాస్లో ఆల్రెడీ వచ్చేటువంటి ఒక స్పెషల్ ప్రోడక్ట్. సో దాని ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాక మనం మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ముందుగా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. Given positive integers a and b, there exist whole numbers q and r satisfying a is equal to bq plus r, where 0 less than or equal to r less than b. సో ఈ స్టేట్మెంట్లో మనం గత 2 వీడియోస్లో కూడా ఈ స్టేట్మెంట్ ఉపయోగించి అనేక ప్రాబ్లమ్స్ ఇవి చేయడం జరిగింది. సో అయినప్పటికీ ఏ ప్రాబ్లమ్స్ చేసే ముందైనా సరే మెయిన్ కాన్సెప్ట్ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనగానే ఒక సింపుల్ వేలో మీరు అర్థం చేసుకోవాలంటే ఈ ఏబిక్యూఆర్ అనేటువంటి టర్మ్స్ బదులుగా డివిడెండ్, డివైజర్, కోషియంట్, రిమైండర్, ముఖ్యంగా క్యూ అండ్ ఆర్ వాటి నేమ్స్తో కూడా రిలేటెడ్గా ఉంటాయి. క్యూ మీన్స్ కోషియంట్, ఆర్ మీన్స్ రిమైండర్. ఇది పర్టికులర్గా మైండ్లో ఉండాలి. ఏ అండ్ బి మనం తీసుకునేటువంటి ఏ ఇంటీజర్స్ అయినా అవ్వచ్చు. సో ప్రాబ్లంలో ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ గురించి మనం మెన్షన్ చేసినప్పుడు జనరల్గా దాన్ని ఏగా తీసుకుంటాం. దాన్ని దేని యొక్క మనకి మల్టిపుల్గా రాసి ప్రాబ్లంలో ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం బిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా ఈ ఆర్ యొక్క కండిషన్స్ మనకు అర్థమై ఉండాలి. సో దీన్ని ఒకసారి మనం మరొకలా వివరించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏబిక్యూఆర్ అన్నప్పుడు సో ఓవరాల్గా మీకు ఇక్కడ వేసేటువంటి ఈ రిలేషన్ వెంటనే మనం ఐడెంటిఫై చేసేటువంటి ఒక చిన్న క్యాలిక్యులేషన్ రూపంలో చూడండి. ఏ ఈజ్ డివిడెండ్, బి ఈజ్ డివైజర్. సో ఇక్కడ కోషియంట్ క్యూ వస్తుంది, ఫైనల్గా రిమైండర్ ఆర్ వస్తుంది. అంటే ఈ పార్ట్ను ఒకసారి చూసినప్పుడు మనకి ఈ మొత్తం స్టేట్మెంట్ చదివే కంటే ఇది చూడంగానే ఆ రిలేషన్ మనకి మైండ్లో స్ట్రైక్ అవుతుంది అనమాట. ఏ అనేది డివిడెండ్ ప్లేస్లో ఉంది, బితో డివైడ్ చేస్తున్నాం. సో కోషియంట్ క్యూ వచ్చింది, రిమైండర్ ఆర్ వచ్చింది అన్నప్పుడు ఈ 4 టర్మ్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇందులో మనకి ప్రధానమైన కండిషన్ ఈ పక్కన రాసిన ఈ కండిషన్ బట్టే మనకి ప్రాబ్లంలో ఉన్నటువంటి కొన్ని కేసెస్ ఆధారపడతాయి. ఈ కండిషన్ కూడా మెయిన్ అని మనం చెప్పుకున్నాం. 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి మీన్స్ ఆర్ ఎలా ఉండాలి, రిమైండర్ ఎప్పుడు ఎలా ఉంటుంది. ఇది మనం ప్రైమరీ లెవెల్లో బిలో 5th క్లాస్ కూడా శేషము లేదా రిమైండర్ గురించి ఉన్నటువంటి మినిమం నాలెడ్జ్ దీనికి చాలు. రిమైండర్ అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు మనం దేంతో భాగించామో డివైజర్ దానికంటే ఎప్పుడూ తక్కువే ఉంటుంది. అలాగే 0 కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. సో అదే కండిషన్ మనం మెన్షన్ చేస్తున్నాం. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో దీన్ని ఒకసారి మరొక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూడాలంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏం తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునే డివైజర్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ డివైజర్ 4 అనుకోండి, సమ్ కోషియంట్ వస్తుంది, ఎప్పట్లాగే ఏదో ఒక రిమైండర్ వస్తుంది. బట్ ఈ రిమైండర్ గురించిన కండిషన్స్ చూడండి. ఈ రిమైండర్ ఏమి అవ్వచ్చు, ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాటర్న్ చూసిన వాళ్ళు ఆర్ ఎంత అయి ఉండొచ్చు అంటే ఏమని చెప్తాం, ఒక్క కండిషనే చెప్పలేము. ఆర్ మేబీ 0, ఆర్ 1, ఆర్ 2, ఆర్ 3. సో ఈ 4 కండిషన్స్ ఛాన్స్ ఉన్నాయి చూడండి. ఎందువల్ల 0 నుంచి 3 వరకు అని ఎలా చెప్పగలుగుతున్నామంటే చూడండి, ఈ కండిషన్ మనకి మైండ్లో ఉంది కాబట్టి బి అనేది ఇక్కడ 4.
సో రిమైండర్ ఎప్పుడు 4 కంటే ఎక్కువ కానీ సమానంగానే ఉంటుందా? ఉండదు. 4తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 4 మళ్ళీ మిగలదు. లేదా అంతకంటే ఎక్కువ మిగలదు. సో 4 కంటే తక్కువ ఉండేటువంటి హోల్ నెంబర్స్ అన్నీ మనం రాస్తామన్నమాట. 0 నుంచి స్టార్ట్ చేసి 3 వరకు. 0 నుంచి 3 వరకు. సో మొత్తం ఎన్ని వస్తాయి చూడండి కేసెస్? 4 వస్తాయి. సో 4తో డివైడ్ చేస్తే 4 కండిషన్స్ మనకు ఉంటాయన్నమాట రిమైండర్కి. సో అలాగే 3తో డివైడ్ చేస్తే 3 ఉంటాయి. సో ఎంత నెంబర్ అయితే మనకి అన్ని కేసెస్ మనకు వస్తాయి కాబట్టి వీటి ఆధారంగా మనం ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తాం. ఇక మరొకటి ఇక్కడ x+y హోల్ క్యూబ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ టాపిక్ ఇది నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లంలో మన బిగినింగ్ ప్రాబ్లంలోనే ఈ ఎక్స్పాన్షన్తో మీకు పని ఉంటుంది. సో x+y హోల్ క్యూబ్ మీన్స్ x+y ఇంటూ x+y ఇంటూ x+y ఇలా 3 టైమ్స్ చేసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఎంత అనేది ఆల్రెడీ మనం 9th క్లాస్లో స్పెషల్ ప్రోడక్ట్ ఒకటి నేర్చుకున్నాం. దాన్ని ఒకసారి గుర్తు చేయడానికి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో x+y హోల్ క్యూబ్ ఈక్వల్ టు x³ ప్లస్ 3x² ప్లస్ 3xy² ప్లస్ y³ ముందుగా దీన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే ఇది ఎలా వచ్చింది అనే థాట్ ఇంకా ఉన్న వాళ్ళ కోసం ఏంటంటే మన x+y హోల్ క్యూబ్ అనేది అసలు ప్రోడక్ట్ యొక్క డెఫినేషన్లోకి వెళ్తే ఒక 3 టైమ్స్ మనం మల్టిప్లై చేయడం దాంతో. సో x+yని స్క్వేర్ చేస్తే మనకు తెలుసు x² ప్లస్ 2xy ప్లస్ y². దాన్ని మరో x+yతో మల్టిప్లై చేసి దీన్ని జస్ట్ వెరిఫై మనం చేసుకోవచ్చు ఇదే ఎందుకు రాస్తున్నాం అనేది. సో ఇక్కడ మళ్ళీ దాని ప్రూఫ్ అనేది ప్రస్తుతం మనకి ఇక్కడ అనవసరం కాబట్టి కేవలం నేను ఫార్ములాని మాత్రమే మెన్షన్ చేశాను. ఇది అందరికీ కూడా చూడకుండా వచ్చి ఉండాలి. అంటే ఇందులో కూడా ఒక ఆర్డర్ ఉంటుంది మనకు తెలిసిందే. పవర్లో ఎంతైతే ఉందో బైనామియల్ ఎక్స్పాన్షన్ దానికంటే ఒక టర్మ్ ఎక్కువ ఉంటుంది. 3 ఉన్నాయంటే ఇక్కడ 4 టర్మ్స్ ఉంటాయి. అలాగే బిగినింగ్ అండ్ ఎండింగ్ ఈ 2 టర్మ్స్కి కూడా పవర్ వస్తుంది. అంటే x³ ఫస్ట్ టర్మ్లో ఉంటుంది, y³ లాస్ట్ టర్మ్లో ఉంటుంది. మిడిల్లో ఉన్న 2 టర్మ్స్కి కూడా కోఎఫిషియంట్ 3 ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి x² ఉంటే yకి ఉండదు, ఇంకోసారి y² ఉంటే x ఉండదు. సో మనం ఆర్డర్ గమనిస్తే x యొక్క పవర్స్ క్రమంగా ఒకటి తగ్గుతూ ఉంటాయి. క్యూబ్, స్క్వేర్, ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 0, x ఉండదు. y టర్మ్స్ ఇక్కడ క్రమంగా పెరుగుతూ ఉంటాయి. y ఫస్ట్ టర్మ్లో 0, నెక్స్ట్ 1 టైం, తర్వాత 2 టైమ్స్ వచ్చినట్టు, నెక్స్ట్ 3 టైమ్స్ ఇలా పవర్స్ రూపంలో వస్తుంది అనమాట. అంటే ఇది ఈ ఫార్ములాని కొంచెం ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం జస్ట్ ఒక షార్ట్ కట్ ట్రిక్లా మనం దీన్ని రాయొచ్చు అనమాట. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనకు వచ్చి ఉంటే ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ వీడియోలో చేయబోయేటువంటి 4 ప్రాబ్లమ్స్ని కూడా మనం సులువుగా అర్థం చేసుకోగలుగుతాం. మొదటిది డివిజన్ లెమ్మా. డివిజన్ లెమ్మాలో ఖచ్చితంగా మీకు a = bq + r ఐడియా ఉండాలి. అందులో r ఎలా తీసుకోవాలనేది ఐడియా ఉండాలి. ఇక నెక్స్ట్ x+y హోల్ క్యూబ్ అనేది తెలిసినట్లయితే ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లంలో ఈ క్యూబ్ గురించి మెన్షన్ చేయడం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే మనకి ఈ ఎక్స్పాన్షన్ అందులో వాడవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం నేరుగా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఎక్సర్సైజ్ 1.1లో మన సెకండ్ పార్ట్ అంటే 4th ప్రాబ్లంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. బికాజ్ మీకు ఆల్రెడీ చెప్పాను 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఇంతకుముందు చేసిన వీడియోలో మీకు ఉన్నాయి. సో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m, 9m+1 ఆర్ 9m+8. సో క్వశ్చన్లో ఉన్నటువంటి మీనింగ్ ఏమిటో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు, పాజిటివ్ ఇంటీజర్స్ మీన్స్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్, దాన్ని క్యూబ్ చేస్తే క్యూబ్ చేయగా వచ్చేటువంటి రిజల్ట్, క్యూబ్ చేయగా వచ్చేటువంటి ఆ ఫలితం ఈ 3 ఫార్మ్స్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అని ఇక్కడ అడిగారు. ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m, 9m+1 ఆర్ 9m+8. అంటే ఒకేసారి ఈ 3 అవ్వదు కదా, కాబట్టి ఇక్కడ ఆర్ పెట్టాలనే ఉద్దేశం కూడా అదే. అంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే అయి ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే మీకు a = bq + r అనేది డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేసే విధంగానే ఇవి అడుగుతారని మనకు తెలిసిందే. డివిజన్ లెమ్మా అండంలోనే a = bq + r. మరి మనం అబ్జర్వ్ చేస్తే ఈ bq + rతో కంపేర్ చేసి చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ 9 కనిపిస్తుంది b ప్లేస్లో, q బదులు m కనిపిస్తుంది. అంటే ఇదేదో 9తో డివిజిబిలిటీ గురించి ఇచ్చాడు. సో ఇక్కడ ప్రాబ్లంలో b = 9 తీసుకోవాలి అని కొంతమంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 9 తీసుకుంటే రిమైండర్కి 9 కండిషన్స్ రాయాలి. సో 9 కండిషన్స్తో ఈ ప్రాబ్లం చేయడం అనేది మనకి లెందీ అవుతుంది. అది తప్పనప్పుడు చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇంకొక మార్గం ఉంది. ఎందుకంటే మనల్ని అడిగింది క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. అంటే మనం తీసుకునే పాజిటివ్ ఇంటీజరే డైరెక్ట్గా 9తో డివిజిబిలిటీని బట్టి తీసుకోకర్లేదు, దాన్ని క్యూబ్ చేశాక వచ్చేది కాబట్టి. సో ఇక్కడ ఏ చిన్న నెంబర్ని మనం క్యూబ్ చేస్తే ఆ క్యూబ్కి 9 ఒక ఫ్యాక్టర్ ఎలా రాయొచ్చు అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ మనకున్న న్యాచురల్ నెంబర్స్లో కనపడేదే 3 అండి. సో ఇక్కడ 9 ఇచ్చినప్పటికీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే డివైజర్ ఏది తీసుకోవాలి? 3. ఎందువల్ల అంటే ఇక్కడ ఇది చూసుకుంటే క్యూబ్ చేస్తాం కాబట్టి.
సో ఇంకా 3 కంటే చిన్న నెంబర్ ఇంకా ఏది తీసుకోలేం. దాన్ని క్యూబ్ చేస్తే అది 9 డివిజిబిలిటీ మనం చూపించలేం కాబట్టి 3 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ముందుగా ఈ ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసే ముందు జనరల్గా మనం ఏ బీలు ఏమి మెన్షన్ చేస్తాం అనేది ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్ స్టార్టింగ్లో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి కాబట్టి లెట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ బి ఏ అనేదాన్ని ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకుందాం. అలాగే బి అంటే డివైజర్గా మనం తీసుకునేది బిని ఎంతగా తీసుకుంటామండి ఇక్కడ 3. సో ఇప్పుడే చెప్పుకున్నాం ఎందుకు బి 3గా తీసుకుంటున్నాం అనేది. డివైజర్ 3 తీసుకోవడానికి కారణం ఏంటి, ఇక్కడ ప్రాబ్లంలో చూసుకోండి మనం క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ చేయాలి. సో పాజిటివ్ ఇంటీజర్ని క్యూబ్ చేయాలి కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ని మనం ఏగా తీసుకున్నాం కనుక ఏ వాల్యూ ఆటోమేటిక్గా బీ క్యూబ్ ప్లస్ ఆర్ రాస్తాం కాబట్టి బి వాల్యూ 9 ఉండొచ్చు. బట్ 9 ఉంటే మనకి చాలా కండిషన్స్ రాయాల్సి వస్తుంది కాబట్టి క్యూబ్ చేస్తే 9 మల్టిపుల్గా రాయగలిగేటువంటి పదాలు ఎందులో ఉంటాయి మినిమం మనం తీసుకుంటే అంటే 3 అనమాట. ఎందుకని 3 క్యూబ్ ఎంతో ఆలోచించండి. 3 క్యూబ్ ఎంత 27, 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 3 క్యూబ్ 27 కాబట్టి అప్పుడు మనం 9 పదాల్లో ఎలాగో దాన్ని రాయొచ్చు. అదే 2నో 4నో తీసుకుంటే చూడండి 9 టర్మ్స్లో రాయలేం. కాబట్టి మినిమం లెవెల్లో మనం తీసుకోగలిగిన ఇక్కడ ఏంటి మనకి డివైజర్ ఏంటి అంటే బి వాల్యూ 3. అంతే తప్ప ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ తీసుకోవాలనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు ఇక్కడ 9 కాకుండా 8లు ఉన్నాయనుకోండి. సో ఆ 8లు ఉన్నప్పుడు క్యూబ్ చేయాలంటే మనం 2ని కూడా తీసుకోవచ్చు అనమాట. అలా అక్కడ ఉన్నటువంటి నెంబర్ని బట్టి మనల్ని చేయమన్నది స్క్వేరా క్యూబా దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టేక్ బి ఈక్వల్ టు 3 అన్నాం. సో ఇక్కడే మీరు ఆలోచించాల్సింది ఏంటి, ఏ అండ్ బి అనేవి మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఏ బి ఎనీ నెంబర్, బి అంటే డివైజర్ 3. ఇప్పుడు ఒక నెంబర్ని 3తో డివైడ్ చేస్తుంటే ఏం జరుగుతుంది, రిమైండరు కోషియంట్ ఏమొస్తాయి అంటే మనం ఇక్కడ ఏం వాడుతున్నాం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ప్రాబ్లంలో అడిగింది కూడా అదే కదా. సో ముందు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం మెన్షన్ చేస్తాం బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఎందుకంటే ప్రాబ్లంలోనే దాన్ని యూజ్ చేయమని చూడండి. సో అది మనం కంపల్సరీ ఒక స్టేట్మెంట్లో మెన్షన్ చేయాలి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం మనం చెప్పగలిగిన విషయం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇది ఫస్ట్ మనం స్టేట్మెంట్గా రాస్తాం. ఎందువల్ల ఇంక ఇది అన్ని ప్రాబ్లమ్స్కి కూడా డివిజన్ లెమ్మా యూస్ చేయమని అన్ని ప్రాబ్లమ్స్కి కూడా ఈ స్టేట్మెంట్ మనం మెన్షన్ చేస్తూనే ఉన్నాం చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఏబి ఎనీ నెంబర్ బి వాల్యూ ప్రెసెంట్ 3 తీసుకుంటున్నాం ఈ ప్రాబ్లంలో. కాబట్టి ఇక్కడ బి3 సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q బీక్యూ బదులు 3q ప్లస్ ఆర్. సో ఇక్కడ బి ప్లేస్లో కూడా ఏం రాయాలి 3. ఎప్పుడైతే ఇక్కడ బి ప్లేస్లో 3 రాసామో ఇప్పుడు ఆర్ వాల్యూస్ ఏమేమి అవ్వచ్చు అనేది మెన్షన్ చేస్తున్నాం చూడండి. ఆర్ వాల్యూలు ఏమేమి అవ్వచ్చు అంటే బీని బట్టే కదా డిపెండ్ అయి ఉండేది. ఇదే కండిషన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి బి కంటే తక్కువ వరకు ఏ హోల్ నెంబర్ అయినా మనకు ఉండొచ్చు. సో 0, 3 మిడిల్లో ఇంకా నెంబర్స్ ఉండేవి ఏంటండి రిమైండర్ ఏం రావచ్చు 3తో డివైడ్ చేస్తే 0 రావచ్చు, 1 రావచ్చు లేదా 2 రావచ్చు. సో ఇక్కడ నేను ఆర్ని విడిగా కూడా కండిషన్స్ రాస్తున్నాను. ఆర్ ఈక్వల్ టు 0, R1, R2 ఇంకా క్లారిటీ కోసం ఇక్కడ రాస్తున్నాను అనమాట. వాస్తవానికి పైన చూపించిన కండిషన్లోనే అది ఉంది, అయినప్పటికీ మనకి క్లారిటీ కోసం నేను ఆర్ వాల్యూ విడిగా మెన్షన్ చేస్తున్నాను. ఈ 3 సందర్భాల్లో ఏదైనా రావచ్చు. ప్రాబ్లంలో మనం బిని 3గా సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ 3 కండిషన్స్ ఉంటాయని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది ప్రాబ్లం బట్టి ఉంటుంది అనమాట. బిని 4గా తీసుకుంటే 4 కండిషన్స్ ఉంటాయి, అప్పుడు 3 కూడా వస్తుంది. బి 9గా తీసుకుంటే 9 కండిషన్స్ ఉంటాయి, 0 నుంచి అప్పుడు 8 వరకు రాయాలి. అందుకే ఈ ప్రాబ్లంలో అంత లెంతీ ప్రాసెస్ మనకు అవసరం లేదు, క్యూబ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం మినిమం లెవెల్లో మనం ఏ సెలెక్ట్ చేసుకోగలమో అది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. డివైజర్ 3 తీసుకున్నాం, 3తో డివిజిబిలిటీ చెక్ చేస్తున్నాం అనుకోండి దాన్ని. అప్పుడు మీకు ఈ 3 కండిషన్స్లో ఏదో ఒక్కటే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఆర్ వాల్యూ 0 అయినా ఉండాలి, 1 అయినా ఉండాలి, 2 అయినా ఉండాలి. సో ఈ 3 కండిషన్స్లోనూ కూడా దాన్ని క్యూబ్ చేసినప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఈ 3 కండిషన్స్లో మాత్రమే రావాలని మనం ప్రూవ్ చేయాలి. అంటే 0 తీసుకున్నప్పుడు, 1 తీసుకున్నప్పుడు, 2 తీసుకున్నప్పుడు ఇలా 9m రూపంలో కానీ చివరికి దాని రిజల్ట్ 9m+1 ఫామ్లో కానీ ఆర్ 9m+8లో కానీ రావాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా 3 కండిషన్స్ ఒక్కొక్కటి మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఒక పార్టిషన్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్స్ మనం రాయడం కోసం. సో ముందుగా ఇక్కడ ఏం చేస్తున్నాను కేస్ 1. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా మీకు లాస్ట్ వీడియోలో ఉన్నది అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కూడా మనకి ఇదే విధంగా కేసెస్ మెన్షన్ చేస్తూ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇలా కేస్ 1 నేను ఎందుకు రాస్తున్నాం, మొత్తం ఇక్కడ 3 సందర్భాల్లో ప్రాబ్లమ్ని చేయాలి. 0 తీసుకున్నప్పుడు, 1 తీసుకున్నప్పుడు, 2 సందర్భాలు. కాబట్టి ఈ 3 సందర్భాల కోసం కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని మెన్షన్ చేస్తే మనకి
అది ఎగ్జామ్ ప్రెజెంటేషన్లో కూడా నీట్గా ఉంటుంది కాబట్టి, అంటే ఇక్కడ ఏ విధమైన సబ్ హెడ్డింగ్స్ లేకుండా మొత్తం కలిపేసి రాసేస్తున్నారు కొంతమంది. అంటే దానివల్ల ప్రాబ్లం క్లుప్తంగా కనిపించినప్పటికీ దాని ఎనలైజింగ్ వేలో ఉండదు. కాబట్టి ఇక్కడ కేస్ 1 అంటే మొదటి సందర్భం ఆర్ వాల్యూ 0 అయినప్పుడు ఎలా ఉంటుందనేది మనం ఫస్ట్ చేస్తున్నాం. సో ఆ కండిషన్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. కేస్ 1 మీన్స్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఆర్ వాల్యూ 0 అనుకోండి. 3తో డివైడ్ చేస్తాం ఆ నెంబర్ని, ఆర్ వాల్యూ 0 వచ్చింది అంటే 3ది డివిజిబుల్ అయింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయగలం. సో అప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 3Qకి ఈక్వల్ అనమాట. ఆర్ వాల్యూ 0 అయింది కాబట్టి ఏ వాల్యూ 3Q అవుతుంది. అదే నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q. బట్ ఇక్కడ ప్రాబ్లంలో ఏముంది? ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని మాత్రమే లేదు. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని ఉంది చూడండి. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? మనం తీసుకున్న పాజిటివ్ ఇంటీజర్ ఏ, దాని క్యూబ్ గురించి ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి. సో ముందు ఏని ఏం చేయాలి? బోత్ సైడ్స్ కూడా క్యూబ్ చేయాలి. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం? ఏ నుంచి ఏ క్యూబ్ రాస్తున్నాం. సో ఏ క్యూబ్ అంటే 3Q కూడా హోల్ క్యూబ్ వస్తుంది. ఏ మీన్స్ 3Q కాబట్టి ఏ క్యూబ్ మీన్స్ 3Q హోల్ క్యూబ్. సో ఏ క్యూబ్ ఎంత అవుతుంది? ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. 3Q హోల్ క్యూబ్ అంటే మీకు తెలిసిందే, ఎప్పుడైనా ఈ ఉన్న టర్మ్స్ మధ్య ఇంటూ ఉన్నప్పుడు హోల్ పవర్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది. నంబర్కి లెటర్స్కి కూడా వర్తిస్తుంది కాబట్టి 3ని క్యూబ్ చేయాలి, క్యూని క్యూబ్ చేయాలి. సో 3 క్యూబ్ అంటే ఎంత? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 3 × 3 × 10 27. క్యూబ్ మీన్స్ అది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఈ ప్రాబ్లంలో ఈ స్టెప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మనకి జనరల్గా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇవి లాజికల్ ప్రూఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో వీటిలో ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి అది కనుక్కోవడం అని కాదు, మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడో అడిగింది చూడకుండా ఉంటే మనం ఏ స్టెప్స్ ఎక్కడ ఆపాలి, దాన్ని ఎలా మార్చుకోవాలో అర్థం కాదు. ఇక్కడ మనల్ని ఏమడిగాడు? క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ చేసినప్పుడు ఈ ఫామ్స్లో ఉంటుంది అని చూడమన్నాడు. ఈ ఫామ్స్లో అంటే మనకి ఎలా తెలుస్తుంది? అది 9 × 2గా రాయడం మనం చేయాలి. చూడండి 9m కానీ 9m+1 అంటే ఇక్కడ m అనేది ప్రాబ్లంలో ఉండదు. అది మనం అక్కడ ఉన్న ఏదో పార్ట్కి m అనే నేమ్ మనం తర్వాత పెట్టుకుంటాం. సో ముందుగా అది 9 × 2 అనే ఫామ్లో ఉండాలని మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏమైనా వచ్చింది? మనకి 27Q³ అని వచ్చింది. మరి 27లో 9 ఉంటుందా ఉండదా? అంటే ఇది ఫ్యాక్టర్గా 9 ఇంటూలో రావాలి. మరి 9 టేబుల్లో 27 వస్తుంది. ఇది 9కి మల్టిపులే కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం? 27 ఉన్నప్పటికీ యాజ్ ఇట్ ఈజ్ అదే 27 చూపించకుండా ఆ 27లో నుండి 9 అనే ఫ్యాక్టర్ని విడిగా చూపిస్తున్నాం. సో 9 × అన్నప్పుడు 27లో ఇంకా మిగిలేదు ఎంతండి? 9 × 3. సో మెనీ 3s are 27, 9 3s are. సో క్యూబ్ బదులు క్యూబ్ రాసేస్తున్నా. ఇప్పుడు మీరు ఈ స్టెప్ను అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి 3 ఫార్మాట్స్లో ఒకటి వచ్చింది చూడండి. ఎలా వచ్చింది అంటే ఏ క్యూబ్ వాల్యూ చేసాం, క్యూబ్ చేసాం, ఫైనల్గా ఎంత వచ్చింది? 9 × సంథింగ్ అని వచ్చింది. మరి అక్కడ ప్రూవ్ చేయమన్న దాంట్లో కూడా ఒకటి ఉంది చూడండి, 9 × సంథింగ్. ఆ సంథింగ్ ఇక్కడ m. సో m అనేది మనకేమీ ప్రాబ్లంలో పర్టికులర్ వాల్యూ అని ఇవ్వలేదు, అంటే ఎనీ ఇంటీజర్ అవ్వచ్చు అక్కడ. సో ఏ ఒక ఇంటీజర్ అయినప్పుడు ఏ క్యూబ్ కూడా ఇంటీజరే. సో ఇక్కడ క్యూబ్ ఒక ఇంటీజర్ అయినప్పుడు 3Q కూడా ఒక ఇంటీజరే. సో ఒక ఇంటీజర్ని 9తో మల్టిప్లై చేసినప్పుడు ఇవన్నీ ఇంటీజర్సే కాబట్టి 9 × ఎనీథింగ్ ఏదొచ్చినా కానీ అది ఏ ఫామ్లో ఉందని మనం చెప్పొచ్చండి? 9m అనే ఫామ్లో ఉందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ m అంటే ఏంటి? m బదులుగా మనం తీసుకోవాల్సినటువంటి పార్ట్ ఏంటన్నమాట ఇక్కడ 3Q. సో ప్రాబ్లంలో ఏ లెటర్స్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశాడో కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం అదే లెటర్ ఇక్కడ వాడతాం. ఇప్పుడు ఇది m అనుకోకర్లేదు, సమ్ x అనుకోవచ్చు, ఏదైనా వచ్చు. 9x ఫామ్లో ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లంలో ఆల్రెడీ m ఉంది కాబట్టి అదే పేరు మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఇంకొంచెం క్లారిటీగా ఏం రాస్తాను నేను? a³ 9 × ఆ బ్రాకెట్లో చూపించకుండా దాని ప్లేస్లో m అని రాసేస్తున్నాను. వేర్ ఎందుకని ఇక్కడ m ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు m అంటే ఏంటో ఇక్కడ నేను పక్కన రాస్తాను చూడండి. వేర్ m = 3Q³ అంటే 3Q³ అనే వాల్యూని mగా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ మొత్తం ఏ క్యూబ్ వాల్యూ ఎలా వచ్చింది? 9m అనే ఫార్మేట్లో ఉంది. సో ఫస్ట్ కండిషన్లో అంటే R0 ఉన్నప్పుడు ఏ క్యూబ్ వాల్యూ ఎంత అయింది? 9m అనే ఫార్మేట్లో వచ్చిందని అర్థమైంది. ఇదే విధంగా ఇంకెన్ని కండిషన్స్ ఉన్నాయంటే 2 కండిషన్స్ ఉన్నాయి. R1 అయినప్పుడు ఏ క్యూబ్ ఎలా వస్తుంది, R2 అయినప్పుడు ఏ క్యూబ్ ఎలా వస్తుంది. సో ఈ రెండు మనం చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా మనం వీటిని మొత్తం కన్సాలిడేట్ చేసి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది కన్క్లూజన్ రాయగలుగుతాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు ఇక్కడ ఫోన్ ద్వారా చూసే వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఆల్రెడీ మనం మరీ చిన్నగా చేయకుండా నెక్స్ట్ స్క్రీన్లో కూడా ప్రాబ్లం వెళ్తుంది కాబట్టి మీరు ఇప్పటివరకు ఉన్న పార్ట్లో మన సారాంశం ఏంటి అనేది చూసుకోండి. ఆల్రెడీ కేస్ 1 పూర్తి చేసాం. కేస్ 1లో
9m అనే ఫార్మేట్ వచ్చింది. ఇంకా ఏం చేయాలి? కేస్ 2, కేస్ 3 చేయాలి. సో ఈ ప్రాబ్లంలో ఉన్న మిగిలిన పార్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అదే ప్రాబ్లం ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాను పైన క్వశ్చన్. సేమ్ ప్రాబ్లం అండి, కాకపోతే మనకి సగం పార్ట్ ఆల్రెడీ పూర్తయింది కనుక మిగిలిన పార్ట్ మనం ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన పార్ట్కి సంబంధించి ఇక్కడ చూడండి, మనం ఆర్ వాల్యూస్ 3 ఉన్నాయి ఇక్కడ, 0, 1, 2. జస్ట్ ముందు రఫ్గా చూపిస్తున్నాం అన్నమాట. ఆర్ వాల్యూ 0 అనే కండిషన్ మనం కంప్లీట్ చేసాం. ఆర్ వాల్యూ 0 అయినప్పుడు మనకి ఫైనల్గా క్యూబ్ ఎంత వచ్చిందండి? 9m. సో ఇప్పుడు ఈ రెండు ఇంకా మనం చెక్ చేయాలన్నమాట. ఆర్ 1 అయినప్పుడు, ఆర్ 2 అయినప్పుడు ఎలా ఉంటుందని చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఎందులోకి వచ్చాం అనమాట? కేస్ 2. సో ఇక్కడ నేను సెకండ్ కేస్ మెన్షన్ చేస్తున్నాను ఈ ప్రాబ్లంలో, కేస్ 2. సో కేస్ 2 మీన్స్ రిమైండర్ వాల్యూ 0గా తీసుకున్నాం, 1 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1గా తీసుకుందాం. సో ఇప్పుడు ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1, ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది? మనకు ఆల్రెడీ తెలిసింది ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? బీక్యూ ప్లస్ ఆర్. సో ఇక్కడ 3q ప్లస్ ఆర్ కనుక 3q ప్లస్ 1. సో ఈ స్టెప్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు కదా? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే కాన్సెప్ట్లో మనకు ఆల్రెడీ డివైజర్ 3 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు రిమైండర్ 1 ఉన్న కండిషన్ చూస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ ఎంత అయింది? 3q ప్లస్ 1 ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మళ్ళీ ఎప్పటిలాగే పాజిటివ్ ఇంటీజర్ గురించి రాసిన తర్వాత దాని క్యూబ్ గురించినటువంటి రిజల్ట్ కాబట్టి మనం చెప్పేది మళ్ళీ బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తాం. అంటే ఇంతకుముందు కేస్ 1లో చేసిన ప్రాసెస్ అంతా అయితే అక్కడికి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు 3q మాత్రమే ఉంది. సో దాన్ని క్యూబ్ చేయడం కొంత ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 3q ప్లస్ 1 ఉండడం వల్ల దీన్ని క్యూబ్ చేయడానికి నేను ఆల్రెడీ మీకు ఈ వీడియో ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 3q ప్లస్ 1 చేయడం వస్తే అంటే కేస్ 2 కరెక్ట్గా చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా కేస్ 3 కూడా ఈజీగా చేయొచ్చు. ఎందుకని 1 ప్లేస్లో 2 మారింది తప్ప ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం? బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 కనుక ఏ క్యూబ్ ఈక్వల్ టు, సో 3q ప్లస్ 1 మొత్తాన్ని క్యూబ్ చేయాలి. చూడండి మొత్తానికి క్యూబ్ కాబట్టి ఏమొస్తుంది? హోల్ క్యూబ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ స్టెప్ రాయడానికి 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ చేయడం అంటే నేరుగా మనం రాయాలంటే మీకు ఆల్రెడీ నేను x ప్లస్ 5 హోల్ క్యూబ్ అనేటువంటి ఫార్ములాని ఈ ప్రాబ్లమ్స్ ముందు చూపడం జరిగింది. సో x ప్లస్ 5 హోల్ క్యూబ్ అనేది ఒక్కసారి ఇక్కడ ఈ నెక్స్ట్ స్టెప్లోనే మనకి ఒక బాక్స్ రూపంలో చూపిస్తున్నాను చూడండి. సో x ప్లస్ 5 హోల్ క్యూబ్తో దీన్ని కంపేర్ చేద్దాం. ఒరిజినల్గా x ప్లస్ 5 హోల్ క్యూబ్ ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, 3x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్. సో కంప్లీట్ దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇదండి. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫార్ములాని ఇక్కడ జస్ట్ హైలైట్ చేస్తూ మధ్యలో పెడదాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫార్ములా తెలిసిన వాళ్ళు మాత్రమే, ముందు దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించి తర్వాత స్టెప్స్ రాయగలుగుతారు. చూడండి మనం x ప్లస్ 5 హోల్ క్యూబ్ అనే కాన్సెప్ట్ ఏమైందో లేదనుకోండి, 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ ఎలా చేస్తాం? చేయలేం. బికాస్ 3q ప్లస్ 1 అంటే ఏమన్నా 3qకి 1 కలపగలమా? ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు. కాబట్టి కొంతమంది అంటే బేసిక్ మిస్టేక్స్ చేసేవాళ్ళు దీన్ని 4q వేసేస్తుంటారు, అది చూసుకోండి. ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు. సో రెండు లైక్ టర్మ్స్ కాని వాటి మధ్య ప్లస్ ఉండి హోల్ పవర్ ఎనీథింగ్ ఏది ఉన్నప్పటికీ మనం ఈ స్పెషల్ ప్రోడక్ట్ వాడాలి తప్ప నేరుగా చేయడం కుదరదు. సో x ప్లస్ 5 హోల్ క్యూబ్ మీన్స్ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్. ఇప్పుడు మీరు జస్ట్ కంపేర్ చేయాల్సింది ఏంటి? నేను ఇక్కడ ఏబీలు ఏదైనా వాడచ్చు, ఆల్రెడీ ఏబీలు ప్రాబ్లంలో వాడుతున్నాం కాబట్టి ఆ కన్ఫ్యూజ్ అవాయిడ్ చేయడం కోసం మాత్రమే నేను x ప్లస్ 5ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఒకటే చూసుకోండి, ఈ ఆన్సర్ మనం రైట్ సైడ్ రాయాలంటే x ఉండాల్సిన ప్లేస్లో ఏముంది? 3q. y ఉండాల్సిన ప్లేస్లో ఏముంది? 1. సో x ప్లస్ 5 హోల్ క్యూబ్ అనేటువంటి ఎక్స్పాన్షన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళందరికీ 3q ప్లస్ 1q ఎలా రాయొచ్చు అనేది తెలుస్తుంది. బట్ ఏం చేయాలి ఇక్కడ? మీరు ఒకటే ఈ ఫార్ములాని చూసుకుంటూ యాజ్ ఇట్ ఈస్గా x బదులుగా 3qని, y వచ్చిన ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో దాని ప్రకారం నెక్స్ట్ స్టెప్ రాయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది? ఏ క్యూబ్ ఈక్వల్ టు మొట్టమొదటి టర్మ్ ఏముంది? చూడండి x క్యూబ్ అని ఉంది. మరి ఇక్కడ x అంటే ఫస్ట్ టర్మ్ ఏముంది? 3q. సో x క్యూబ్ రాయాల్సిన బదులుగా ఏమని రాయాలి? 3q హోల్ క్యూబ్. సో ఫస్ట్ టర్మ్ రాసామండి ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏముందో చూడండి, 3x స్క్వేర్ y అంటే 3 ఇంటూలో రాయాలి, ఫస్ట్ టర్మ్ని స్క్వేర్ చేయాలి, ఇంటూ సెకండ్ టర్మ్ రాయాలి. దాని ప్రకారం ఇక్కడ రాయాల్సింది ఏంటి? ఫస్ట్ 3 బదులు 3. x ఉండాల్సిన ప్లేస్లో ఇక్కడ x అంటే 3q కాబట్టి ఒక బ్రాకెట్ పెడుతున్నాను ఇంటూలో, x స్క్వేర్ కాబట్టి పైన హోల్ స్క్వేర్ పెడుతున్నాం, ఇంటూ y కాబట్టి 1 రాస్తున్నాం.
మళ్ళీ ఒకసారి ఈ స్టెప్ని జాగ్రత్తగా చూడండి. 3x² అనే దాని బదులుగా మనం ఏం రాస్తాం, 3 ఇంటూ x² మీన్స్ ఇక్కడ x బదులు ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి 3q స్క్వేర్, y అంటే 1, అక్కడికి x³ ప్లస్ 3x² రాయడం ఏంటి, ప్లస్ నెక్స్ట్ ఏం రాయాలి 3xy² అంటే 3 ఇంటూలో రాయాలి, x అంటే ఫస్ట్ టర్మ్ రాయాలి, y² మీన్స్ 1² రాయాలి. సో దాని నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు రాస్తున్న పదం చూడండి, 3 తర్వాత ఏముంది పక్కనే x అంటే ఇక్కడ బ్రాకెట్లో ఏం పెట్టాలి, ఇంటూలో x కాబట్టి ఆ x బదులు ఇక్కడ ఎంత రావాలి 3q బ్రాకెట్ క్లోజ్, y² మీన్స్ 1². సో మళ్ళీ ఇక్కడ ఉన్న థర్డ్ టర్మ్ ఒకసారి చూడండి, 3xy² బదులు చూడండి 3xy². సింపుల్గా ఇక్కడ x అంటే 3q, y అంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం, జాగ్రత్తగా చూడండి. లాస్ట్ ఏముంది మిగిలిపోయింది y³ రాయాలి, y³ మీన్స్ 1³ y అంటే ఓన్లీ ఇక్కడ y ప్లస్లో 1 ఉంది కాబట్టి 1³ ఇప్పుడు దీన్ని బట్టి నెక్స్ట్ స్టెప్లో ఏవి ఎంత అవుతాయనే చూడండి. మొట్టమొదటి టర్మ్ ఎంత ఉంది 3q⁻³ 3q⁻³ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం 3ని qని కూడా రెండింటిని క్యూబ్ చేస్తే సరిపోతుంది. సో 3q⁻³ బదులుగా ఎంత వస్తుంది 27 అక్కడికి అది ఓకే. నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇందులో 3 ఇంటూ 3q² ఉంది. అంటే ఎప్పుడు కూడా కొంతమంది జనరల్గా చేసే మిస్టేక్ ఇక్కడ 3 ఇంటూ 3 ఇలా 9 చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఇలా బ్రాకెట్స్ స్క్వేర్స్ ఉన్నప్పుడు ముందు బ్రాకెట్లో ఉన్నదాని ప్రాసెస్ పూర్తి చేయాలి. అంటే 3qని హోల్² చేయమని ఉంది ఇక్కడ, ఆ తర్వాత 3తో మల్టిప్లై చేయాలి, అంతే తప్ప స్క్వేర్ 3కి లేదు. సో మనం 3qని స్క్వేర్ చేసి దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఇంటూ 1 అంటే ఎలాగో అదే వస్తుంది మళ్ళీ ఏం చేసినా. సో మళ్ళీ పూర్తిగా డైరెక్ట్ స్టెప్ రాయకుండా ఇక్కడ కూడా నేను ఈ స్టెప్ని ఇంకా క్లారిటీగా రాస్తున్నాను. 3 అలాగే ఉంచేస్తాం, బ్రాకెట్లో ఏమవుతుంది చూడండి 3q², 3ని స్క్వేర్ చేస్తే వచ్చేదంతా 9q². సో ఇంటూ 1 అనేది ఎలాగో మల్టిప్లై చేసిన అదే కాబట్టి ఇంక దాన్ని మెన్షన్ చేయవలసిన లేదు. చూసారు కదా ఇక్కడ 3q² అంటే 9q² వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ 1² కాబట్టి అది ఎలాగో 1 పవర్ ఎనీథింగ్ ఈక్వల్ టు 1. సో ఆ 1తో మల్టిప్లై చేస్తే మిగిలేదు అదే కాబట్టి ఇంకా మిగిలింది ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే చాలు. 3 ఇంటూ 3q అంటే 3 ఇంటూ 3q అంటే 9q. సో ఇప్పుడు థర్డ్ టర్మ్కి ఏమొస్తుంది 9q ప్లస్ లాస్ట్ టర్మ్ చూడండి 1q. ఇప్పుడే అనుకున్నాం కదా 1 టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1ని ఎన్నిసార్లు దాంతో మల్టిప్లై చేసినా అది 1. ఇప్పుడు ఓవరాల్గా మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తాన్ని చూసుకుంటే ఇది ఎంత అవుతుంది అనే దానికంటే కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఏం ప్రూవ్ చేయడానికి ఈ ప్రాబ్లం చేస్తున్నాం చూడండి, క్యూబ్ చేస్తాం. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏమని రావాలి, ఈ 3 ఫామ్స్లో ఏదో ఒకటి రావాలి. ఈ 3 ఫామ్స్లో ఏది చూడాలన్నా మళ్ళీ ఏది ముఖ్యం అనుకున్నాం, 9కి మల్టిపుల్గా రాయడం ముఖ్యం. 9 ఇంటూ సంథింగ్ వచ్చేలా ఫస్ట్ మనం రాయాలి. ఇంతకుముందు అంటే ఒక్క పదం ఉంది రాస్తాం, ఇప్పుడు చూడండి 4 టర్మ్స్ వచ్చాయి ఇందులో. ఈ 4 టర్మ్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 9కి వీటికి మనకి ఏదైనా లింక్ కనిపిస్తుందా అంటే చూడండి, ఈ 4 టర్మ్స్లో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ప్రతి టర్మ్లో మీకు 9తో రిలేషన్ కనిపిస్తూనే ఉంది. అంటే 27లో 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది. ఎటు వచ్చి చూడండి ఈ ఒక్క ప్లేస్లోనే 9 లేదు, 9తో మల్టిప్లికేషన్ అది రాయలేం ఇంటీజర్స్ని ఉపయోగించి. అంటే ఇక్కడే మనకి ఏమర్థమవుతుంది, ఈ +1 ఎక్సెస్ కనిపించాల్సిందే. అంటే ఇది ఈ సెకండ్ ఫార్మాట్లోకి వచ్చింది అనమాట. ఇదే విషయాన్ని మనం నెక్స్ట్ స్టెప్లో ఇంకొంచెం క్లారిటీగా రాస్తున్నాం. అంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఉన్నటువంటి 4 టర్మ్స్లో 9 కామన్ తీయగలిగినంత వరకు తీస్తాం. అంటే 9 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఎన్ని టర్మ్స్లో రాయొచ్చండి, మొత్తం 3 టర్మ్స్లో రాయొచ్చు. సో ఫస్ట్ 27 ఉండాల్సింది 9 రాస్తాం. హౌ మెనీ 9s ఆర్ 27, 3 9s ఆర్. సో లోపల ఎంత రావాలి 3q³ ఫస్ట్ పదం అనమాట ఇది. ప్లస్ సెకండ్ టర్మ్లో చూడండి ఆల్రెడీ 9 బయటకు వచ్చేస్తే ఇంకా మిగిలేదు ఎంత అండి అక్కడ 3q². థర్డ్ టర్మ్లో 9 బయట రాస్తాం కాబట్టి ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్ ఏముంది అక్కడ q, అక్కడికి క్లోజ్. ఇక +1 అనేది సెపరేట్. ఇదే మనకి ఆ ఫార్మేట్ అవడానికి కీలకమైన స్టెప్ కాబట్టి చూడండి ఈ 4 టర్మ్స్లో 9 అనేది కామన్ ఫ్యాక్టర్గా బయటికి తీస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 9s 27 అని రాయొచ్చు, అది కూడా రాయకుండా ఎందుకు తీస్తాం, మన ఉద్దేశం 27 54 రాయడం కాదు, అది వచ్చినా మళ్ళీ మనం 9 టేబుల్ బయటికి తీయాలి కాబట్టి. సో 9 కామన్ ఫ్యాక్టర్గా కనపడే ఈ 3 పదాల్లో కూడా 9 ముందు రాసిస్తాం. 27 అంటే 9 3s, సో రిమైనింగ్ 3 ఇక్కడ రాస్తాం. 3 ఇంటూ 9q² 9 ఇక్కడ బ్రాకెట్ వెలుపల చూపించాం కాబట్టి రిమైనింగ్ 3q² ఇక్కడ రాస్తాం. ఇందులోంచి కూడా 9 అనేది బ్రాకెట్ బయట రాస్తాం కాబట్టి మిగిలిన q ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి యాజ్ ఇట్ ఈస్కి ఈ 3 పదాలు సరిపోతాయి. +1 అనేది మనం 9 కామన్ తీయలేం కాబట్టి +1 సపరేట్ చేసాం. ఇప్పుడు చెప్పినట్టే మళ్ళీ ఈ ఫార్మాట్లోకి వెళ్తే మనకి ఈ మోడల్లో వచ్చిందని అర్థమవుతుంది. ఆ +1 పక్కన పెట్టండి, 9 పక్కన పెట్టండి. 9 తర్వాత ఏమనుంది ఇక్కడ m, మరి ఆ m బదులు మనకి ఏమని వచ్చింది, ఇది మొత్తం ఈ బ్రాకెట్లో ఉన్నదంతా
m అనే పేరు మనం పెట్టుకుంటాం అన్నమాట. అంటే ఇదంతా సంథింగ్ ఏదైనా ఒక ఇంటీజర్. సో 9 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 అనే ఫార్మాట్లో వచ్చింది అని తెలియడానికి వీలుగా నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, ఇప్పుడు ఈ మొత్తం తీసివేసి ఆ m అనేది యూజ్ చేసి రాస్తాం. సో a క్యూబ్ ఈక్వల్ టు 9 ఇంటూ m ప్లస్ 1 అని రాసి అలా వదిలేయకుండా ఈ m సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందని మనకు డౌట్ వస్తుంది కదా. ఆ m అంటే ఏంటనేది మనం రాయాలి. m మీన్స్ అక్కడ బ్రాకెట్లో మీకు ఏది కనిపిస్తుందో అది చూసి రాయండి. 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి, ఇక్కడ ఎనీ లెటర్ ఈ ప్రాబ్లం వాడు ఇక్కడ m ఇవ్వచ్చు, p అనొచ్చు, x అనొచ్చు, ఏది ఇచ్చాడనేది సంబంధం లేదు. అక్కడ ఏ లెటర్ మీకు కనిపిస్తే లాస్ట్లో మనం ఆ 9కి ఇంటూ రాసిన తర్వాత ఆ మొత్తం యొక్క వాల్యూకి ఆ లెటర్ పేరు పెట్టుకుంటే సరిపోతుంది. అందుకే మనం m ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాబ్లంలో ముందుగా m అనేది వాడకూడదు అనమాట. అలా అనమాట, ఏ లెటర్ ఇస్తే ఆ లెటర్ని అవాయిడ్ చేసి మిగిలినవి మనం వాడుకుంటాం. సో ఇప్పుడు ఇందులో a క్యూబ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 ఎప్పుడు ఇది r వాల్యూ 1 అయినప్పుడు, అదే టైంలో m బదులు ఏమున్నప్పుడు అది m వాల్యూ దీనిగా తీసుకున్నప్పుడు 3q ప్లస్ 3. అంటే ఇప్పటికే మనం ఏమైందండి సెకండ్ కేసు కూడా పూర్తి చేస్తున్నట్టు. r ఈజ్ ఈక్వల్ టు 1 పూర్తి చేస్తాం. ఇక నెక్స్ట్ ఏం చేయాలి, r ఈజ్ ఈక్వల్ టు 2 అనే కండిషన్ కూడా చేయాలి. ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే స్టెప్స్ను మనం కంటిన్యూ చేయొచ్చు. ఒకటే ఒక తేడా, 1 ఉండాల్సిన రిమైండర్ ఈసారి 2. అంటే ఇక్కడ 1 క్యూబ్ వచ్చే చోట 2 క్యూబ్ వస్తుంది. 1 కనిపించే ఈ ప్రతి ప్లేస్లో కూడా 2 అనేది రాసుకుంటూ రాయొచ్చు. సో దీన్ని బట్టి మనం దీని యొక్క నెక్స్ట్ పార్ట్ని రాయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడికి కూడా ఇది క్లోజ్ చేస్తున్నాను. కేస్ 3. సో కేస్ 3లో r వాల్యూ మారింది. మళ్ళీ కేస్ 3 ఏమని రాయాలి చూడండి, ఇఫ్ r ఈక్వల్ టు 2 అంటే ఈసారి r వాల్యూ 2. సో a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2. నెక్స్ట్ స్టెప్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. సో టోటల్గా ఇప్పటివరకు రాసిన స్టెప్స్ చూడండి, మొత్తం దీన్ని చూసి మనం ఫాలో అవచ్చు అనమాట. r1 అయితే ఇది వచ్చింది, r2 కాబట్టి ఈ 2 ప్లేస్ మారుతుంది, అలాగే ఇక్కడ కూడా ఈ 2 ప్లేస్ మారుతుంది హోల్ క్యూబ్. మళ్ళీ ఈ ఫార్ములా ఒకే ప్రాబ్లంలో మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేయట్లేదు, ఇది చూసుకుంటే మళ్ళీ రాయొచ్చు. x ప్లస్ వై హోల్ క్యూబ్ని ఎలా అయితే రాసామో సేమ్ దాన్ని బట్టే మళ్ళీ ఇది కూడా మనం చేస్తాం. కాకపోతే ఇంతకుముందు x అంటే 3q, y ప్లేస్లో 1 తీసుకున్నాం. ఇప్పుడు x మీన్స్ 3q, y ప్లేస్లో 2 రాసుకుంటాం. సో ఇది రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ టర్మ్స్ని చూస్తే మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ని రాయొచ్చు. ఒకసారి ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ రాస్తున్నాం చూడండి. a క్యూబ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏమిటి 3q హోల్ క్యూబ్, అది మారదు, ప్లస్ సెకండ్ టర్మ్ 3 ఇంటూ 3q హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ థర్డ్ టర్మ్ 3 ఇంటూ 3q ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ లాస్ట్ టర్మ్ 2q. ఓవరాల్గా చూడండి ఈ రెండు స్టెప్ల మధ్య కంపారిజన్, ఏ క్యూబ్ ఇక్కడ ఎలా అయితే 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ రాసామో ఆ 1 ప్లేస్ని జస్ట్ చేంజ్ చేసి ఇక్కడ 2గా మార్చుకున్నాం చూడండి, రిమైనింగ్ అంతా సేమ్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ని పూర్తిగా దాన్ని ఎక్స్పాండ్ చేసి రాద్దాం. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ ఇంతకుముందు ఏం మారదు 27q క్యూబ్ ప్లస్ ఇక్కడ నేను ఆల్రెడీ ఈ సెకండ్ పదంలో ఏం చేస్తున్నాను చూడండి, 3qకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి సెపరేట్, ముందు దీన్ని స్క్వేర్ చేయాలి. అది స్క్వేర్ చేయకుండా మిగిలిన పార్ట్ ఏముందండి, ఇక్కడ ఇంటూలో 3 ఉంది, ఇక్కడేమో 2 కూడా ఉంది. ఈ రెండు కూడా ఇంటూ చేసేసుకోవచ్చు ఫస్ట్. ఇంతకుముందు అంటే అక్కడ 1 ఉంది కాబట్టి దాన్ని వదిలేసాం, 1తో మల్టిప్లై చేసినా సేమ్ కనుక. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఒక రకంగా ఈ 3 భాగాల్లో ఈ రెండు మనం మల్టిప్లై చేసేసుకోవచ్చు, ఇది ఒక్కటే స్క్వేర్ చేయాలి. సో 3 2s are ఎంత అనేది ముందు మనం రాసేస్తున్నాం. సో 3 2s are 6 ఇంటూ ఈ హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేది ఎంత 9q స్క్వేర్, అక్కడికి ఆ పార్ట్ అయిపోయింది, ప్లస్ సేమ్ ఇలాగే నెక్స్ట్ పార్ట్ చూడండి. నెక్స్ట్ దాంట్లో ఏముంది, ఫస్ట్లోనే ఈ రెండు ఇంటూ చేయమని ఉంది, 3 ఇంటూ 3q, ఇక్కడ ఎక్కడ స్క్వేర్ లేదు, ఈ రెండు ఇంటూ చేసేసుకోవచ్చు. బట్ 2 స్క్వేర్ అనేది మాత్రం విడిగా రాయాలి. సో 3 ఇంటూ 3q ఎంత, 3 ఇంటూ 3q మీన్స్ 9q ఇంటూ ఇంకెంత ఉందండి 4, 2 స్క్వేర్ అంటే 4. ఇక లాస్ట్ స్టెప్లో 2 క్యూబ్ మీన్స్ 2ని 3 టైమ్స్ దాంతో అదే మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 8 అండి. 2 ఇంటూ 2 ఇంటూ 2. ముందు ఈ పవర్స్లో ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా అటువంటి వాళ్ళు పవర్స్ని జాగ్రత్తగా గమనించండి. 2 క్యూబ్ 6 అని ఇలా బేసిక్ మిస్టేక్స్ చేస్తూ ఉన్న వాళ్ళు ముందు పవర్ యొక్క మీనింగ్ని క్లారిటీగా తెలుసుకోండి, లేదంటే పక్కన రాసుకుని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఓవరాల్కి వచ్చిన అన్ని టర్మ్స్లో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది ఎంత వచ్చింది వాల్యూ అనేది కాదు, దీన్ని ఏదో మనం సింప్లిఫై చేయడం కాదు, ఈ ఫార్మాట్ని చెక్ చేయాలి. ఎక్కడ మనం క్వశ్చన్లో కనిపిస్తుంది, క్వశ్చన్లో లాస్ట్లో ఈ ఫార్మాట్లో ఏ మోడల్లో ఉంది అనేది మీకు ఈజీగానే ఇది ఫాలో అయినకు అర్థమవుతుంది, ఈ మోడల్లో వచ్చేసిందని. అంటే ఆ 8 సపరేట్ కనిపిస్తుంది, ఆ ఒక్క 8 తప్ప రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిలోనూ మనకి 9 టేబుల్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. చూడండి ఇందులో 9 డైరెక్ట్ కనిపిస్తాను ఉంది, ఇందులో 9 కనిపిస్తాను ఉంది.
ఇక్కడ మీకు కనిపించకపోయినా 27లో 9 అనేది ఫ్యాక్టర్ అని మనకు తెలుసు. సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం రాస్తాం, 9ని కామన్ ఫ్యాక్టర్గా రాసుకుంటాం. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు 9 అనేది మొత్తం 3 పదాల నుంచి బ్రాకెట్ బయట రాసేస్తే ఫస్ట్ మిగిలేది అంతా హౌ మెనీ 9s ఆర్ 27, 3 9s ఆర్, సో 3 ప్లస్ నెక్స్ట్ దాంట్లో ఇందులో చూడండి 9 ఇంటూ బయటికి తీసేస్తాం, ఇంకేం మిగిలింది 6q², కేవలం 6q². సో అది సెకండ్ టర్మ్లో మిగిలింది. థర్డ్ టర్మ్లో 9 తీసేయగా ఇంకేం మిగిలింది చూడండి 4q, అక్కడికి బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 8. ఈ స్టెప్ మళ్ళీ చూసారు కదా, ఈ 3 పదాల్లో 9 అనేది కామన్ రాసాం. 9 3s 27 ఇక్కడ ఉంది, 6 9s 54 అని రాయట్లా, ఇంకా 9 ఆల్రెడీ కామన్ తీస్తాం కాబట్టి మిగిలింది 6q². ఇక్కడ కూడా అంతే, 9 4s 36 రాసిన ఉపయోగం లేదు, 9 ఎలాగో కామన్ తీయాలి కాబట్టి 9 బయట రాసేస్తాం, మిగిలింది 4q. ఈ 8లోంచి 9 కామన్ తీసి మనం రాయలేం కాబట్టి ఇంటీజర్స్ రూపంలో, సో ఆ 8 మాత్రం అలా ఉండిపోయింది. సో 9లోంచి 8 కామన్ తీస్తే వస్తుందా, 8/9 ఫ్రాక్షన్ వస్తుంది, బట్ ఇక్కడ మనం వాడాల్సింది ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్, సో ఆ 8ని అలాగే ఉంచాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ ఫార్మాట్లో ఉంది చూడండి 9m + 8, కాకపోతే ఏం తేడా, m కనపడాల్సిన చోట ఏం కనిపిస్తుంది మీకు, ఈ బ్రాకెట్ మొత్తం. సో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ అంతటికి m అనేటువంటి ఒక పేరు పెడితే ఇది ఏ ఫార్మాట్లో ఉన్నట్టు 9m + 8. ఇక కొంతమందికి వచ్చే కొన్ని డౌట్స్, సార్ m ఇక్కడ ఇలా అనుకున్నాం మళ్ళీ m వేరే అంటారు. అక్కడే మీరు అబ్జర్వ్ చేయండి, కేసెస్ మారుతున్నాయి. 3 కేసెస్ ఒకసారి ఎప్పుడు జరగవు. సో కేస్ 2లో R1 అయినట్లయితేనే ఇది mగా తీసుకుంటాం అర్థం. సో అది కానప్పుడే కదా R2 అయ్యేది, R2 అయినట్లయితే ఇది mగా తీసుకుంటాం. ఇది mగా తీసుకున్నప్పుడు ఇంక ఇది mగా ఉండదు. కాబట్టి ఈ 3 కండిషన్స్లో ఏదో ఒకటి మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ R అనే కండిషన్ మనకి వర్తిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్, ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏమని రాస్తామండి, 9 ఇంటూ m + 8. ఇందులో m అంటే ఏంటి అనేది మళ్ళీ రాసుకుంటే సరిపోతుంది. వేర్ m ఈక్వల్ టు, m అంటే మీకు ఆ బ్రాకెట్లో ఏది కనిపిస్తే అది 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q. సో పైన ఒకసారి చెప్తాను చూడండి, R1 అయినప్పుడు చూడండి ఫైనల్గా మనకి ఏమని వచ్చింది, 9m + 1 అని వచ్చింది. R2 అయినప్పుడు 9m + 8 అని వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి మ్యాథ్స్ అంతా చదివితే మనం ఏం ప్రూవ్ చేయాలో చేసినట్టే కదా, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం, క్యూబ్ 3 సార్లు చేసి చూస్తాం 3 కండిషన్స్లో. ఒకసారి 9m వచ్చింది, మరొకసారి 9m + 1 వచ్చింది, మరొకసారి 9m + 8 వచ్చింది. కనుక ప్రాబ్లంలో ఏదైతే అడిగాడో ఆ కన్క్లూజన్ ఫైనల్గా మనం రాయొచ్చు. ఏం చేస్తే సరిపోతుందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా మీరు నార్మల్గా ఎగ్జామ్ లాట్లో రాసేటప్పుడు కూడా చివరి కన్క్లూజన్ కొంతమంది రాయకుండా వదిలేస్తుంటారు. దానికి ఏమీ కష్టపడిన అవసరం లేదు. ఇక్కడ షో దట్ అని ఏం చూపమన్నాడో అట్లీస్ట్ ఈ సెంటెన్స్ మీరు చూసుకొని కాపీ చేసినా సరిపోతుంది. అంటే ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m, 9m + 1 ఆర్ 9m + 8. సో అదే ఇక్కడ నేను ఫైనల్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. దేర్ఫోర్ ద క్యూబ్ ఆఫ్, ఎందుకని మనం తీసుకున్నవన్నీ క్యూబ్సే, వేటికి ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏదైతే మనం ఏ అని తీసుకున్నామో ఆ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని మనం క్యూబ్ చేసాం, ఈజ్ ఫైనల్గా ఏదో ఒక ఫామ్లోకి వచ్చింది. ఏ ఫామ్లో, ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m ఆర్ 9m + 1 ఆర్ 9m + 8. సో దీంతో ఈ ప్రాబ్లమ్ని కన్క్లూజన్ పూర్తి చేసినట్టు అనమాట. ఇది ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి మీకున్న ప్రాబ్లమ్స్లో కొంచెం అంటే లెంత్ పరంగా కొంచెం పెద్ద ప్రాబ్లం అయినప్పటికీ ఈ మెథడ్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళు దేన్నైనా చేయగలుగుతారు అన్నమాట ఈ మెథడ్లో. సో మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాబ్లం ఏంటనే చూద్దాం. ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫైనల్ ప్రాబ్లం, అది 5th ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం ఒకసారి చదవండి. షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n + 2 ఆర్ n + 4 ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో n అనేది ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ ఎప్పుడు ఏ అని తీసుకున్నా ఈసారి డైరెక్ట్ n ఉంచండి. n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవడమే దీంతో, ఒక n అనే పేరు పెడదాం, ఏదో ఒక ఇంటీజర్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇందులో ఇందాకలాగా డివిజిబిలిటీ అడుగుతున్నాడు ఇక్కడ కూడా, దేంతో బై 3 అని ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ b3 తీసుకోవాలనేది ఇందులోనే ఉంది. బట్ ఏం ప్రూవ్ చేయాలి, ఇంతకుముందు లాగంటే క్యూబ్లు 4లు ఏమీ చేయక్కర్లేదు. ఆ n తీసుకోవాలి, దానికి 2 యాడ్ చేయాలి, ఇంకోసారి 4 యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసినప్పుడు ఈ మూడిటిల్లో ఏదో ఒక్కటి మాత్రమే, దీని అర్థం చూడండి, వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ అంటే ఈ మూడిట్లో ఒక్కటి మాత్రమే అయి ఉండాలి. ఆ ఒకటి ఖచ్చితంగా అయి ఉండాలి, అంటే ఈ 3 కాకుండా ఉండకూడదు, వాటిలో ఏదో ఒకటి మాత్రమే డివిజిబుల్ బై 3, 3తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n డివిజిబుల్ అయ్యింది అనే కండిషన్ ఉంటే ఈ 2 అవ్వకూడదు, లేదు ఈ సెకండ్ది డివిజిబుల్ అయ్యిందంటే ఈ 2 అవ్వకూడదు, లేదా ఈ లాస్ట్ది డివిజిబుల్ అయ్యిందంటే ఈ 2 అవ్వకూడదు. ఇది ఆ ప్రాబ్లంలో అడిగినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి మెయిన్ విషయం. అంటే మనం ముందుగా దేంతో స్టార్ట్ చేయాలి, అప్పట్లాగే n ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటాం,
దాని దేని డివిజిబిలిటీ చెక్ చేస్తాం 3తో. అంటే డివిజన్ లెమ్మా వాడేటప్పుడు బీగా ఏం తీసుకుంటాం 3ని తీసుకుంటాం. సో ఏ బదులు ఇక్కడ n రాసుకుంటున్నాం, బి బదులుగా 3 రాసుకుంటున్నాం. సో స్టార్ట్ చేద్దాం. లెట్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ bn అని కూడా అనొచ్చు. ఆ ప్రాబ్లంలో ఎండింగ్లో ఉన్నదే చూడండి, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనే దాన్ని ఒక n అని పేరు పెట్టాం. నెక్స్ట్ టేక్ b. సో ఇక్కడ డివైజర్ b అనే దాన్ని మనం ఏం తీసుకుందాం 3, ఈ ప్రాబ్లంలోనే ఉంది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ ఎప్పట్లాగే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని మనం మెన్షన్ చేయాలి. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఉపయోగించి ఏం చెప్పగలం? ఎప్పట్లాగా మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది, a = bq + r. బట్ చిన్న చేంజ్ ఏంటి, ఇక్కడ a బదులుగా n అనే లెటర్ వాడాం కాబట్టి n = bq + r వేర్ 0 ≤ r r b. బట్ ఇక్కడ b వాల్యూ కూడా 3 తీసుకున్నాం కాబట్టి n = 3q + r 0 ≤ r <3. సో ఇప్పటి వరకు రాసినటువంటి కండిషన్స్లో చూడండి, a = bq + r రాసాం. బట్ ఇక్కడ n అని ప్రాబ్లంలో డైరెక్ట్గా మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ మనం దాన్ని a తీసుకోవడం వేస్ట్ కనుక ఆ పాజిటివ్ ఇంటీజర్ పేరే n పెట్టుకున్నాం. దాని డివైజర్ మాత్రం 3గా తీసుకున్నాం. ఎందువల్లంటే ఇక్కడ కూడా డైరెక్ట్గా ఉంది, డివిజిబుల్ బై 3 గురించి మనం చెక్ చేయాలి కాబట్టి ఇంకా దేన్ని bగా తీసుకోవాలనే డౌట్ అయితే ఈ ప్రాబ్లంలో మనకి రాకూడదు. ఇక b 3గా తీసుకున్నాం. మళ్ళీ అప్పట్లాగే b3 ఎప్పుడైతే తీసుకున్నామో r కండిషన్స్ మళ్ళీ ఎన్ని వస్తాయండి, 0 నుంచి 3 లోపు నెంబర్స్ రాయాలి కాబట్టి మళ్ళీ అప్పట్లాగే r యొక్క కండిషన్స్ ఇక్కడ రాస్తున్నాం. సో r ఏమేమి అవ్వచ్చు, 0, r1, r2. సో ఈ ప్రాబ్లం కూడా 3 కేసెస్లో ఉంటుందని మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా 3 కేసెస్లో ఉంటుంది. సో ఆ 3 కేసెస్ కంప్లీట్ చేసినప్పుడు మనం ఆ మూడిట్లో ఏదో ఒకటి డివిజిబుల్ అవుతుందని చూస్తాం. సో ముందుగా కేస్ 1 అండి. ఫస్ట్ కేసులో చూడండి, r వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇఫ్ r = 0, rని 0గా తీసుకున్నట్లయితే r 0 అయినప్పుడు n = ఇక్కడ a కాదు, n = ఎంత అవుతుంది 3q. ఇందువల్ల +0, 3q + 0 అంటే ఎంత వచ్చినట్టు 3q. సో ఈ స్టెప్ అనేది ఎక్కడి నుంచి రాసామంటే ఇదిగో దీని నుంచి, n = 3q + r కదా, ఇక్కడ r బదులు 0 కాబట్టి n వాల్యూ ఎంత అయింది 3q అయింది. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన విషయం ఏంటి, కేవలం n గురించి కాదు చూడండి, n+2, n+4 ఈ మూడిట్లో ఏదో ఒకటే డివిజిబుల్ బై 3 రావాలి. సో డివిజిబుల్ బై 3 కాదా మనం చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, అన్నిటిని 3కి ఇంటూలో రాయగలమా లేదా చూస్తాం. ఇది ఆల్రెడీ 3కి ఇంటూలో రాయగలిగాం, ముందే వచ్చేసింది 3q అని. మరి ఈ రెండింటిని కూడా అలా విధంగా 3 × సంథింగ్ రూపంలో రాయగలమా లేదా తెలియాలంటే ఏం చేయాలి, ఇక్కడ వాళ్ళు అన్నట్టుగా +2 యాడ్ చేయాలి, ఇంకోసారి +4 చేయాలి. సో n వాల్యూ మనం రాసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, ఇందులోనే n+2 ఎంత అవుతుంది అనేది రాస్తాం. సో n = 3q కనుక n+2 ఎంత, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది 3q + 2. మరి ఇది 3తో డివిజిబుల్ ఆలోచించండి. 3తో డివిజిబుల్ అంటే ఏ ఫార్మాట్లో రావాలంటే ఆల్రెడీ మనం వేరే ప్రాబ్లంలో కూడా చూసాం. 3తో డివిజిబుల్ అంటే 3 × సంథింగ్ రూపంలో ఉండాలి. బట్ 3q + 2 ఉంది అంటే 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, n+4. మనం మూడింటిని చెక్ చేయాలన్నమాట ఒకే కేసులో. సో n వాల్యూ అంత అయింది, n+4 మీన్స్ 3q + 4. అయితే ఇదే ఎక్సర్సైజ్లో ఇంతకు ముందు ఉన్నటువంటి వేరే ప్రాబ్లంలో కూడా చూసాం మనం. ఇక్కడ డివిజిబిలిటీ చెక్ చేయాల్సిన 3తో, ఇక్కడ 3 కంటే తక్కువ ఉంది కాబట్టి రిమైండర్ వదిలేసాం. బట్ ఇక్కడ 3 కంటే దాటిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ పదాలు 2 భాగాలుగా భావిస్తే దీనిలో 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక మనం దేన్ని చెక్ చేయాలి, 4ని మనం 3తో డివైడ్ చేస్తే ఎక్స్ట్రా ఒకటి మిగిలిపోతుంది. అంటే దీన్ని ఎలా రాయాలన్నమాట, మనం 3+1. ఎందుకంటే అంతా కూడా మనం 3తో డివిజిబిలిటీ కాబట్టి ఇక్కడ 4 వచ్చినా 5 వచ్చినా 3ని ఉపయోగించి రాయాలి. సో దీన్ని మళ్ళీ ఇంకొంచెం ఎలాబరేట్గా ఈ స్టెప్ రాస్తే ఏమొస్తుంది, 3q + 4 అనే విషయాన్ని డైరెక్ట్ 4 అని రాయకుండా 3+1 అని చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి, నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, ఈ n+4 బదులుగా ఆ మొదటి 2 టర్మ్స్లో 3 కామన్ తీస్తాం. ఈ రెండిట్లోనూ 3 కామన్ పార్ట్ చూడండి, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఒక్క 1లోనే లేదు. సో ఈ రెండిట్లో 3 బయటికి తీగా మిగిలేదంటే ఇక్కడ q మిగులుతుంది. ఇక్కడ 3 1s are 3 కాబట్టి లోపల 1 ఉంటుంది. సో ఇక్కడ బ్రాకెట్లో ఏం రావాలి, 3 × అని రాసినప్పుడు q + 1 బ్రాకెట్ క్లోజ్, సపరేట్గా 1. ఇప్పుడు మనం దీనివల్ల చెప్పగలిగేటువంటి విషయం ఏమిటంటే 3తో డివిజిబిలిటీ రాసినప్పుడు రిమైండరు మళ్ళీ ఇక్కడ చూస్తా మనకి 3 కంటే చిన్నది కనిపించాలి. అందుకే ఇలా 4 ఉంచినా దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ చివరికి 1 వచ్చేలా చేస్తాం చూడండి. అంటే ఇక్కడ రిమైండర్ 2 ఎక్స్ట్రా మిగిలిపోయింది, ఇక్కడేమో 1 మిగిలిపోయింది.
ఇక్కడ మాత్రం రిమైండర్ మిగలలేదు. సో ఈ మూడింట్లో కూడా ఒక్కటే డివిజిబుల్ అవుతుంది. ఏంటది? n. చూడండి, n వాల్యూ మాత్రమే 3q అని వచ్చింది. మిగిలిన n+2లో కానీ n+4లో కానీ 3 ఇంటూ సంథింగ్ రూపంలో రాయడానికి వీలుగా వచ్చిందా అంటే రాలేదు. సో ఈ మూడిట్లో ఇప్పుడు ఒక్కటి మాత్రమే 3తో డివిజిబుల్. ఏంటది? n. సో ఇప్పుడు మనం దీని యొక్క కన్క్లూజన్ మనం ఏం రాయొచ్చండి? సో ఈ మూడిట్లో ఓన్లీ n ఈజ్ డివిజిబుల్ బై 3. అంతే కదా? కొంచెం ఓన్లీ n ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడిట్లో n మాత్రమే డివిజిబుల్ బై 3. వాడు అడిగేది కూడా అంతే. చూడండి, ఈ మూడిట్లో 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n అంటే 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ ఈ 3 టర్మ్స్. ప్రస్తుతానికి మనకి ఫస్ట్ కేసులో కండిషన్ ఏమని వచ్చింది? ఇది డివిజిబుల్ అని వచ్చింది. మిగిలిన రెండు కేసెస్లో కూడా ఇలాగే రావాలంటే ఏదో ఒక్కటే రావాలి. ఒకటి వస్తే మిగిలిన రెండు రాకూడదు. ఇక్కడ n డివిజిబిలిటీ వచ్చింది, బట్ మిగిలిన రెండింటికి డివిజిబుల్ కాదని ప్రూవ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం మళ్ళీ ఇలాగ సెకండ్ పార్ట్ కంటిన్యూ చేసేటప్పుడు ఆల్రెడీ కేస్ 1లో వచ్చింది గుర్తుపెట్టుకోండి. r వాల్యూ 0 అయినప్పుడు n డివిజిబుల్ అని వచ్చింది. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తాం? r వాల్యూ 1 తీసుకుంటాం, ఆ తర్వాత r వాల్యూ 2 తీసుకుంటాం. అప్పుడు కూడా వీటిలో ఏదో ఒకటి మాత్రమే మనకి డివిజిబిలిటీ అని రావాలన్నమాట. సో ఆ రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు చూద్దాం. సో సేమ్ ప్రాబ్లం కాబట్టి నేను మళ్ళీ క్వశ్చన్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పటికే మనం ఈ n గురించి అంటే nని ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం. ఫస్ట్ కండిషన్ అంటే నేను ఆల్రెడీ ఈ పక్కన రాస్తున్నాను చూడండి. మనకి rలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 3. ఎంత ముందులోనే r వాల్యూ 0, 1, 2 వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో 0 చెక్ చేస్తాం. 0 చెక్ చేసినప్పుడు ఏది డివిజిబుల్ అని వచ్చింది? n డివిజిబుల్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చెక్ చేయాలి? నెక్స్ట్ ఈ 1 అని చెక్ చేయాలి, ఆ తర్వాత 2 చెక్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం యొక్క నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ కేస్ 2. కేస్ 2లో ఇప్పుడు ఏమని రాయాలండి? ఇఫ్ r is equal to 1. ఎప్పుడైతే r 1 అయిందో n వాల్యూ ఎంత అవుతుంది? 3q plus r రూపంలో ఉంది కనుక 3q plus 1. ఈ స్టెప్ అనేది a is equal to bq plus r నుంచి వచ్చింది. చూడండి, ఇంతకుముందు ఆ r plus 0 రాసాం, ఇప్పుడు 1 రాసాం. ఇప్పుడు ఇది n వాల్యూ అండి, ఓన్లీ n వాల్యూ. ఇది 3తో డివిజిబులా అంటే కాదని చెప్పొచ్చు అండి. 3తో డివిజిబుల్ కాదని ఇక్కడే తెలుస్తుంది, +1 ఎక్స్ట్రా మిగిలిపోయింది. మరి n కాదు, బట్ మిగిలిన రెండు చెక్ చేయాలి కదా. సో n+2 ఎంత అవుతుంది, n+4 ఎంత అవుతుందో కూడా మనం ఇక్కడ చూడాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు n+2 ఎంత అవుతుంది అనేది చూస్తున్నాం. n+2 మీన్స్ ఇక్కడ ఉన్న n రాసి పక్కన +2 రాయాలి. 3q plus 1 plus 2. ఓవరాల్గా ఇది ఎంత అయింది చూడండి, 3q plus 3. ఎందుకని 1 plus 2 ఆల్రెడీ మనం ఇది కలపగలం. 1 plus 2 3. చూడండి, ఇదంతా n ఇక్కడ వరకు +2 కలిపితే 3 అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గమనించేది ఏంటి? ఇక్కడ వచ్చిన 2 టర్మ్స్లో కూడా 3 ఉంది. ఇంతకుముందు 2 టర్మ్స్లో 3 లేదు nలో. ఇక్కడ ఉంటే ఇక్కడ లేదు, ఇక్కడ కామన్ తీయడానికి ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ 3 అనేది రెండిటికి ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఈ n+2 అనే స్టెప్ని ఇంకా కొంచెం మనం కంటిన్యూ చేయొచ్చు. సో ఫైనల్గా n+2 ఎంత వచ్చింది అంటే ఏం రాయొచ్చు? 3 కామన్ తీస్తే 3 ఇంటూ q ప్లస్ 1. అంతే కదండి. ఇందులో ఉన్నటువంటి ఈ రెండు పదాల్లో చూడండి, 3 ఇంటూ q ఇక్కడ, 3 1s are 3 ఇక్కడ. సో ఫైనల్గా n+2 గురించి ఏం చెప్పొచ్చు? 3 ఇంటూ సంథింగ్ రూపంలో వచ్చింది చూడండి. ఈ బ్రాకెట్ మొత్తం 3తో గుణిస్తున్నాం, ఎక్స్ట్రా పార్ట్ ఏమీ లేదు, అంటే ఇది డివిజిబుల్ అనమాట. ఇంకొకటి మనం చెక్ చేయాలి కదా ఇందులోనే, n+4. సో నెక్స్ట్ స్టెప్లో n+4 ఎంత అవుతుంది అనేది రాస్తున్నాం. n అంటే ఎంత? ఆల్రెడీ 3q ప్లస్ 1 ప్లస్ 4 అంటే ఇక్కడ 4 యాడ్ చేయాలి. సో ఓవరాల్గా మీకు ఎంత వచ్చింది? 3q ప్లస్ 5 అని వచ్చింది. మరి మన ఉద్దేశం ఏంటి? 3తో డివిజిబిలిటీ చూడాలి కాబట్టి 3q ప్లస్ 5ను 5లా రాయకుండా మళ్ళీ 3ని ఉపయోగించి రాస్తే 3కి ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందండి? 2 ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ఎందువల్ల 3 + 2 రాస్తాం? ఇంతకుముందులానే ఇక్కడ ఆల్రెడీ 3 అయిపోయింది, అలా వదిలేస్తాం. ఇక్కడ 3 కంటే ఎక్కువ ఉంది. సో 3 కంటే ఎంత ఎక్కువ ఉందో సపరేట్గా చూపిస్తున్నాం, 3 + 2. ఇప్పుడు మళ్ళీ ఇది 3 టర్మ్స్లా మీకు కనిపిస్తుంది. అందులో మొదటి 2 టర్మ్స్లో మాత్రం 3 ఫ్యాక్టర్గా ఉంది, మిగిలిన టర్మ్లో 2 ఫ్యాక్టర్గా లేదు. సో మనం ఏం చేయాలంటే దీనికి 3 ఫ్యాక్టర్గా లేదు కాబట్టి ఈ రెండింటిలోంచి మాత్రమే 3 కామన్ పార్ట్గా రాయగలం. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ 3 కామన్, q ప్లస్ 3 1s are 3 కాబట్టి ఇక్కడ 1 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2. సో ఇప్పుడు ఈ మూడింటిని మీరు గమనించినట్లయితే 3 వాల్యూస్ చూడండి. r 1 అయినప్పుడు కండిషన్ ఇదంతా, ఇదైతే ఎంత వచ్చింది, ఇది. వీటిలో ఏది 3తో డివిజిబుల్ అని మనం అడిగితే చూడండి, ఇది ఒక్కటే చెప్పగలం. ఎందువల్ల 3 ఇంటూ సంథింగ్ వచ్చినప్పుడే 3తో డివిజిబుల్, బట్ ఇక్కడ రిమైండర్ లేదు, ప్లస్ ఎక్స్ట్రా రిమైండర్ ఏమీ లేదు. అదే ఇక్కడైతే 1 రిమైండర్ ఉన్నట్టు, అదే ఇక్కడైతే 2 రిమైండర్ ఉన్నట్టు. ఇక కొంతమందికి వచ్చే కొన్ని బేసిక్ డౌట్స్ ఇందులో చాలాసార్లు చెప్తున్నాను చూడండి. అంటే ఇక్కడికి వచ్చాక ఈ 5 ఇలా రాయడం ఏమిటి అన్నప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి మెన్షన్ చేశాను. ఇప్పుడు ఈ 5 ఇలాగే వదిలేసి కొంతమంది రాసేయచ్చు అనుకుంటారు, 3తో డివిజిబుల్ కాదు కదా 5 ఉందని.
అయితే మన బేసిక్ ప్రిన్సిపల్ ప్రకారం డివిజిబిలిటీ చూసేది దేంతో అండి? 3తో. సో డివిజిబిలిటీ 3తో చూసేటప్పుడు రిమైండర్ 3 కంటే పెద్దది చూపించడం కరెక్ట్ కాదు. సో A = BQ + R, ఈ కండిషన్ చూడండి. BQ + Rలో R ఎప్పుడు కూడా ఈ B కంటే చిన్నగా అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది 3 ఉంటే ఇక్కడ 1 గాని 2 గాని చూపించవచ్చు తప్ప 5, 7 రాసి వదిలేయకూడదు. మనకు తెలిసినప్పటికీ అది డివిజిబుల్ కాదని 5 అని ఆపేయకూడదు. సో 3 + 2 అనే రాయాలి. అదే 6 ఉంటే చూడండి 3 కామన్ తీసేస్తాం. మళ్ళీ 7 ఉంటే 6 + 1 రాస్తాం. అప్పుడు 1 ఉంటుంది. అంటే ఎప్పటికీ 3తో డివిజిబిలిటీ ప్రాబ్లం చేసేటప్పుడు వస్తే 0 రావాలి, లేదా ఎక్స్ట్రా పార్ట్ 1 రావాలి, లేదా ఎక్స్ట్రా పార్ట్ 2 రావాలి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏం గమనించాం? 3తో డివిజిబుల్ ఏది? ఇదొక్కటే. ఎందుకని ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా, ఇక్కడ లేదు. ఇదంతా బ్రాకెట్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఏం రాయగలం? ఇంతకుముందు లాగానే ఈ మూడిట్లో ఒక్కటి మాత్రమే డివిజిబుల్. ఏంటది? n+2. therefore only n+2 is divisible out of these 3 అనమాట. ఈ మూడిట్లో n+2 మాత్రమే డివిజిబుల్. దేంతో? 3తో. సో దీంతో మనకి సెకండ్ కండిషన్ పూర్తయిపోయింది. నెక్స్ట్ కేస్ 3 అండి. ఇదే ప్యాటర్న్ లో కాబట్టి ఇది అర్థమైన వాళ్ళకి ఆటోమేటిక్గా మూడోది ఏం రాస్తాం అర్థమైపోతుంది. ఇఫ్ r = 2, ఇక్కడ ఇది కండిషన్ పూర్తి అయిపోయింది చూడండి. r 1 అయినప్పుడు ఏమని వచ్చింది? n+2 మాత్రమే డివిజిబుల్ అని వచ్చింది. ఇప్పుడు r2 అనేది చెక్ చేస్తాం. r2 అయితే పక్కన స్టెప్స్ చూసుకుంటారు అంటే ఆటోమేటిక్గా రాసేయచ్చు. 1 ప్లేస్లో 2 మార్చుకోండి. n = 3q + 2. నెక్స్ట్ స్టెప్ n+2 అంటే ఏం చేయాలి? 3q + 2 + 2. ఎందువల్ల చూడండి, ఇక్కడ మనం ముందు n వాల్యూ తీసుకుంటాం. n వాల్యూని బట్టి ఈ రెండు కనుక్కుంటాం. n వాల్యూ ఏ, ఇక్కడ r వాల్యూ 2 కాబట్టి 3q + 2 అయింది. నెక్స్ట్ దానికి ఇంకో 2 యాడ్ చేయాలి. అంటే ఇది ఎంత వచ్చింది? మరి ఈ రెండిట్లో 2 + 2 యాడ్ చేయగలం కాబట్టి ఎంత అవుతుంది అనేది ఆల్రెడీ 4. సో ఇంతకుముందు స్టెప్స్ లాగానే మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు? 3q + 4. మళ్ళీ మీకు చెప్పినట్టుగానే 3q + 4 మీన్స్ 3q + 3లో రాయాలి కాబట్టి 4 అంటే 3 కంటే దాటిపోయింది ఇంకా 3 + 1. సో ఈ మొదటి రెండు టర్మ్స్లో మాత్రమే 3 కామన్. ఎక్స్ట్రా ఏముంది? +1. సో చూసారు కదా, ఇందులో 3q's 3q, 3 1's 3 కాబట్టి ఈ రెండులో కామన్ తీసి ఈ 1 సెపరేట్ పార్ట్. మళ్ళీ మీకు ఇందాక చెప్పినట్టు 4 అలా వదిలేసి చూపించకుండా 4లో కూడా 3తో భాగించడం వల్ల వచ్చే రిమైండర్ అంతా 1. సో ఆ 1ని మాత్రమే మనం చూపించాల్సి ఉంటుంది. ఇది 3తో డివిజిబుల్ కాదు అనే విషయం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాం? ఎప్పుడు కూడా ఇక్కడ మనకి 1 కానీ 2 కానీ కనిపించినప్పుడు మాత్రమే. అది బేసిక్ రూల్ అనమాట. ఇది 3తో డివిజిబులా కాదా చెప్పాలంటే ఒకటే, ఇది 3తో డివిజిబుల్ కాదు. ఎందుకని? 2 కనిపిస్తుంది కాబట్టి చెప్పేస్తాం, 3 కంటే చిన్న నెంబర్ ఎక్స్ట్రా. ఇది 3తో డివిజిబుల్ కాదు అని ఈ 4 చూస్తుంటే మనకు అర్థమైనప్పటికీ దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? 3తో డివిజిబుల్ అయ్యాక ఎక్స్ట్రా ఎంత ఉందని మాత్రం మనం చూపిస్తాం, 1. ఇక ఫైనల్గా ఇంకొకటి మిగిలింది ఏంటంటే n+4. n+4 కూడా ఇప్పుడు చేయాలి. సో n+4 అన్నప్పుడు n అంటే ఎంత? ఫస్ట్ ఈ కేసులో చూడండి, n అంటేనే 3q + 2 ప్లస్ 4. సో ఓవరాల్గా ఎంత అయింది? అది 3q + 6 అయిపోయింది చూడండి. మరి ఇప్పుడు దీంట్లో మనం ఏం గమనించవచ్చు? ఉన్నటువంటి రెండు టర్మ్స్లో కూడా 3 టేబుల్ ఉంది. 3qలో 3 ఉంది, 6లో కూడా 3 ఒక ఫ్యాక్టర్గా ఉంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఏం చేయొచ్చు? 3 మొత్తంలో కామన్ అయిపోతుంది. బ్రాకెట్కి అవతల వైపు ఇంకేమీ రాదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏమని రాస్తాం? 3 × 2గా రాస్తాం ఎప్పటిలాగే. మొదటి టర్మ్లో q, రెండో టర్మ్లో 2. సో ఇప్పుడు ఈ మూడింటిని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూడు కండిషన్స్, ఇక్కడ 2 రిమైండర్ మిగిలింది, ఇక్కడ 1 రిమైండర్ మిగిలింది, బట్ ఇక్కడ ఏ రిమైండర్ మిగలలేదు చూడండి. అంటే అవుట్ ఆఫ్ దీస్ 3 విచ్ ఈస్ డివిజిబుల్ బై 3 అంటే n+4 ఈజ్ డివిజిబుల్ బై 3. ఓన్లీ అదొక్కటే, మిగిలిన రెండు కూడా అవటం లేదు. సో ఇప్పుడు ఈ కండిషన్లో కింద మనం ఏం రాయొచ్చు? therefore ఓన్లీ n+4 ఈజ్ డివిజిబుల్ బై 3. చూడండి, మూడు కండిషన్లోనూ 3 వచ్చాయి చూడండి కరెక్ట్గా. ఇక్కడ మళ్ళీ మనం చెప్పినట్టు r = 2 అయినప్పుడు ఏమని వచ్చింది? n+4 వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఇక్కడ ఉన్నది గమనిస్తే 0 అయిన కండిషన్లో ఇది డివిజిబుల్, 1 అయినప్పుడు ఇది డివిజిబుల్, 2 అయినప్పుడు ఇది. అంటే మొత్తం మీద ఈ మూడిట్లో ఎప్పుడూ కూడా ఒక్కటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది తప్ప మిగిలిన రెండు అవట్లేదు. ఇది అయినప్పుడు మిగిలిన రెండు అవట్లేదు, మధ్యలోది అయినప్పుడు ఈ చివరి అవట్లేదు, ఈ చివరిది అయినప్పుడు ఫస్ట్ రెండు అవట్లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ కండిషన్ కరెక్ట్ కదా. 1 and only 1 అవుట్ ఆఫ్ దీస్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఎప్పుడు n అనేది ఎనీ పాజిటివ్ ఇంటిజర్. సో అదే మనం యొక్క కన్క్లూజన్గా లాస్ట్ స్టెప్లో రాస్తాం అనమాట. సో ఆ కన్క్లూజన్ కూడా మనం ఇంకా దీని తర్వాత ఫైనల్గా రాసేస్తున్నాం చూడండి. ఇంకా అంటే ప్రాబ్లం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్గా ఏం రాయొచ్చు? therefore 1 and only 1 అవుట్ ఆఫ్ వేటిలో అండి? n+2 or n+4 ఈజ్ డివిజిబుల్
బై 3. సో ఈ మొత్తం మూడిట్లో కూడా కేవలం ఒకటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇంకా దీంతో ఎక్సర్సైజ్ క్లోజ్ అయింది. సో దీనికి ఉన్నటువంటి ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అంటే వీటితో పోల్చి చూసినట్లయితే అవి కొంత సింపుల్ వే అని చెప్పొచ్చు. సో అయినప్పటికీ మనం అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న రెండింటిని కూడా ఈ వీడియోలో మీకు పూర్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం చూడండి. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ కి ముందున్నటువంటి ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం. Show that every positive even integer is of the form 2q and that every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. సో ఇది ఒక రకంగా మనకి ఈ ఫార్మాట్లో ఉన్న అన్నింటిలోకెల్లా ఒక రకం ఈజీ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఇక్కడ డివిజిబిలిటీ చూడండి, మీకు డైరెక్ట్గా ఇచ్చే 2తో దేన్ని చెక్ చేయాలి? ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్లో ఈవెన్ అవ్వడానికి ఇది కండిషన్ అని, ఆడ్ అవ్వడానికి ఇది కండిషన్ అని. ఒక రకంగా వాటి డెఫినేషన్లోనే ఉందండి. అది ఈవెన్ అని దేన్ని అంటాం? 2తో డివిజిబుల్ అయ్యే వాటిని అంటాం. సో అది 2q ఫామ్లో ఉంటుంది, ఎక్స్ట్రా ఏమి ఉండదు. ఆడ్ అనే దేన్ని అంటాం? 2తో డివిజిబుల్ కాని వాటిని అంటాం. ఎగ్జాక్ట్గా 2తో డివిజిబుల్ కాలేదు అంటే రిమైండర్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది? ఓన్లీ 1. సరే, అయినప్పటికీ దీన్ని మనం ఈ కేసెస్ లాగానే బ్రీఫ్గానే చేయొచ్చు. బట్ ఇంతకుముందు వచ్చిన స్టెప్స్ దీనికి రావన్నమాట. సో ఎగ్జాంపుల్ 1లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ చదివిన తర్వాత స్టార్టింగ్ ఏం రాయొచ్చు ప్రాబ్లం అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. మనం ఎప్పటిలాగే ఏం తీసుకుంటాం? ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుంటాం. లెట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటాం. పాజిటివ్ ఇంటీజర్ అనే దానికి ఇక్కడ ఏ పేరు ప్రత్యేకంగా ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఏమనుకోవచ్చు అండి? ఏ. సో ఇక్కడ డివైజర్గా దేన్ని తీసుకుందాం? టేక్ బి. ఇంకా అది ప్రాబ్లంలోనే మీకు అర్థమైపోయి ఉండాలి. టేక్ బి ఈజ్ ఈక్వల్ టు 2. సో బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఎందుకని మొత్తం ఇవి రాసేవి డివిజన్ లెమ్మాని బట్టే కాబట్టి 2తో డివిజన్ని బేస్ చేసుకుని ఏ వాల్యూ ఏమని రాస్తాం ఇప్పుడులా మనకు తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అండి. బట్ ఇక్కడ బి అంటే ఎంత? 2. అదే ఇక్కడ కండిషన్ కూడా రాయాలి కదా, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 2. సో ఇక్కడ వరకు కొంత ఫాస్ట్గా నేను స్టెప్స్ వేయడం కారణం ఇప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చెప్పడం జరిగింది కాబట్టి వీటికి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వేస్తున్నాం. అయినప్పటికీ చూడండి, ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కండిషన్, బి అంటే జస్ట్ 2. సో రిమైండర్ ఎలా ఉండాలి? ఇప్పుడు 2 కంటే చిన్నది ఉండాలి. 2 కంటే చిన్నది అంటే ఏముంటాయి? 0, 1. సో ఇక్కడ కేసెస్గా తీసుకుంటే ఎన్ని వస్తాయి అనమాట? జస్ట్ 2 కేసెస్. ఆ 2 కేసెస్ ఏమవ్వాలి? ఇక్కడ మళ్ళీ కింద నేను ఆర్ వాల్యూ సపరేట్గా రాస్తున్నాను. అప్పట్లాగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే ఇప్పుడు 0 ఆర్ 1. సో అందులో ఫస్ట్ కేస్ 1 ఏమని చెప్పొచ్చు అండి? ఈ ఫార్ ఈక్వల్ టు 0. ఆర్ వాల్యూ 0 అనుకుందాం. ఆర్ వాల్యూ 0 అనుకున్నప్పుడు ఇప్పుడు ఏ ఎంత అవుతుంది అంటే ఏ ప్లేస్లో మనం 0 రాయాలి? ఈ ప్లేస్లో 2q ప్లస్ 0 కాబట్టి డైరెక్ట్గా అది 2q అవుతుంది అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 2q. సో ఇప్పుడు బేసిక్ డెఫినేషన్ బట్టే చూడండి, ఇక్కడ ఆన్సరే 2q అని వచ్చింది. మనకు అదే అంటున్నా చూడండి, ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q. ఓన్లీ 2q రూపంలో ఉండాలి. అప్పుడు అది ఏమై ఉండాలి? ఈవెన్ ఇంటీజర్. అంటే రిమైండర్ 0 వచ్చింది, 2తో డివిజిబుల్ అంటే అది ఈవెన్ ఇంటీజరే కదా. సో 2q ఫామ్లో ఉండేది ఎప్పుడు? అది ఈవెన్ ఇంటీజర్ అయినప్పుడు అండి. సో ఇక్కడ ఆర్ 0 అయినప్పుడు అది ఈవెన్ ఇంటీజర్ అనే విషయాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. దేర్ఫోర్ ఇక్కడ ఏమని రాయొచ్చండి? ఏ ఈజ్ ఎన్ ఈవెన్ ఇంటీజర్ ఈ కండిషన్లో. ఎందువల్ల? 2 ఇంటూ సంథింగ్తో ఆగిపోయింది. 2కి ఇంటూలో మనం ఏది రాయగలిగినప్పటికీ అది ఈవెన్ నెంబర్, ఎనీ ఇంటీజర్. ఇక కేస్ 2లోకి వద్దాం. ఇందులోనే కేస్ 2లో ఏం చేస్తాం? ఆర్ వాల్యూ మార్చుకుంటాం. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ 1. సో ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ 1 అయిందో మన బేసిక్ డెఫినేషన్ ప్రకారం 2తో డివిజిబిలిటీలో 1 రిమైండర్ మిగిలిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. సో నంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నంబర్స్. సో ఇది ఆడ్ నెంబర్ అని చూసే చెప్పొచ్చు. అంటే ఎప్పుడు కండిషన్లో ఆడ్ నెంబర్? ఇది ఆర్ 1 అయినప్పుడు. సో మొత్తం మీద ఈ రెండు కండిషన్స్లో ఏదో ఒకటి పాటించాలి కాబట్టి, బికాజ్ ఎవ్రీ ఇంటీజర్ మస్ట్ బి నైదర్ ఈవెన్ నార్ ఆడ్. అంటే ఏదో ఒకటి అవ్వాలి వాటిలో, ఈదర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ కానీ ఆడ్ కానీ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఈవెన్ కాలేదు అంటే 2q తర్వాత సంథింగ్ వచ్చింది అంటేనే 1 వచ్చింది అంటే ఇంకా అదేం చెప్పొచ్చు అంటే ఆడ్. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఏం రాస్తాం మనం? ఇన్ దిస్ కేస్ A is an odd integer. సో దాంతోపాటు మనం ఈ పదం మెన్షన్ చేయొచ్చండి. therefore every integer
must be either even or odd. అంతే కదండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి కదా. ఇది మనం ఈవెన్ ఆడ్ నెంబర్స్ ఉన్న బేసిక్ డెఫినేషన్ ప్రకారమే ఏ ఇంటీజర్ అయినప్పటికీ either ఈవెన్ అయినా అవ్వాలి, ఈవెన్ నెంబర్ కాలేదంటే ఆడ్ నెంబర్ అయినా అవ్వాలి. సో అందువల్లే మనకి ఈ రెండు కేసెస్లో ఏదో ఒకటి పాటించాలి. కాబట్టి వాడు క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అయితే, అది కనుక పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అయితే ఏ ఫామ్లో ఉండాలి, 2q, ఎందుకంటే చూడండి ఈవెన్ కండిషన్. ఒకవేళ అది ఆడ్ ఇంటీజర్ అయినట్లయితే ఎప్పుడు ఉంటుంది, 2q + 1. సో ఆ కన్క్లూజన్నే మళ్ళీ మనం లాస్ట్లో రాస్తాం. Therefore, every positive even integer. So even integer అనేది ఏ ఫామ్ లో ఉండాలి, is of the form 2q, and every positive odd integer. సో చూడండి దీంట్లో ఆడ్ ఇంటీజర్ ఎప్పుడైతే వచ్చిందో ఆడ్ ఇంటీజర్ అనేది ఏ ఫామ్ లో ఉంటుందండి, 2q + 1. ఎందువల్లంటే ఇంకా 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 కాకుండా ఇంకా అదర్ నెంబర్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు. 0 అయినా రావాలి, 1 అయినా రావాలి. కాబట్టి ఏ ఇంటీజర్కైనా ఈ రెండు కేసెస్ తప్పవు, 2తో డివిజిబిలిటీ. సో పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్లో ఈ ఫామ్లో ఉన్నవన్నీ ఈవెన్ అని, ఈ ఫామ్లో ఉన్నవన్నీ ఆడ్ అని మనం చెప్పొచ్చు. ఇక ఇందులో మిగిలిపోయినటువంటి మరొక ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2 అండి. ఇది ఇందాక దాంతో పోల్చితే జస్ట్ ఇంకొక 2 కేసు తిరిగి చూడండి. ఎందువల్ల ఇది ప్రాబ్లంలో ఈ ఫైనల్గా ఉన్న కండిషన్ చూస్తే మనం చెప్పొచ్చు అండి 4q + 1 4q అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, 4తో డివిజిబిలిటీ మనం చెక్ చేస్తున్నాం. సో సేమ్ క్వశ్చన్, షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటున్నాడు. ఇక్కడ ఈవెన్ గురించి అడగలేదు, ఆడ్ ఇంటీజర్ అయితే ఈ ఫామ్లో ఉంటుందని చెప్పాలి. సో ఆటోమేటిక్గా ఆ రిమైనింగ్ ఫామ్స్ ఈవెన్ అవుతాయి. అంటే 4తో డివైడ్ చేసినప్పుడు మొత్తం మనకి ఎన్ని కండిషన్స్ వస్తాయండి, రిమైండర్ 4 కండిషన్స్ వస్తాయి. ఆ 4 కండిషన్స్లో ఈ 2 కండిషన్స్ మాత్రమే ఆడ్ ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తాయని, సో మిగిలిన 2 కండిషన్స్ ఇంకా ఆడ్ కాలేదంటే ఈవెన్ రిప్రజెంట్ చేస్తాయని మనం ప్రూవ్ చేయాలి. సో సేమ్ ప్యాటర్న్ ఇప్పటివరకు ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తున్నామో అదే వేలో ఒక 4 కేసెస్ మెన్షన్ చేస్తూ వీటిని చూపించవచ్చు. కాబట్టి అంటే వీటిని మీకు ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో ఇచ్చినా చాలా బ్రీఫ్గా డైరెక్ట్ స్టెప్స్ రాసేయడం జరుగుతుంది కనుక ఇక్కడ మనం పూర్తిగా దాన్ని కంప్లీట్ స్టెప్స్తో ఎలా చేయొచ్చు అనేది ఇందులో మెన్షన్ చేస్తున్నాం. సో ముందుగా మనం ఏమని రాస్తామండి, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఆడ్ అని ముందు మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి లెట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ని తీసుకున్నాం. అది ఈవెనో ఆడో ముందు మనకు తెలియదు, జస్ట్ దానికి ఒక పేరు పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏం పెడతాం, జనరల్గా అక్కడ ఏమి ఇవ్వనప్పుడు ఏ, ఎప్పటిలాగే మనం ఏ = 2తో డివిడెండ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు బీగా ఏం తీసుకుందాం, ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, బి అని మరొక ఇంటీజర్ని మనం తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి డివైజర్గా. ఆ బి ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ప్రాబ్లంలోనే కనిపిస్తుంది మీకు డైరెక్ట్గా 4. బి అనేది 4, బట్ మనం చెక్ చేసేది ఆడ్ ఆర్ ఈవెన్. ఇప్పుడు బి ఎప్పుడైతే 4 అయిందో ఏబీలు రాసిన వెంటనే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో చూస్తున్నాం. చూడండి ఈరోజు ఈ వీడియోలో చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిట్లో మీకు కామన్గా ఫస్ట్ స్టెప్లో కనిపించేది ఇదే, బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనేటువంటి స్టేట్మెంట్ని మెన్షన్ చేయటం. ఏ = bq + r వేర్ 0 < r < b. బట్ హియర్ b ప్లేస్లో ఎంత తీసుకున్నాం, 4. సో 4q + r. సో ఇక్కడ r వాల్యూ ఎంతకంటే తక్కువ ఉండాలి, 4 కంటే తక్కువ ఉండాలి 0 నుంచి. సో r ఏమేమి అవ్వచ్చు, 0, r1, r2, r3. సో మొత్తం కండిషన్స్ ఎన్ని వచ్చాయి, 4 కండిషన్స్. సో ఈ 4 కండిషన్స్ మనం మెన్షన్ చేయాలి కాబట్టి ఒక్కొక్క కేసు మళ్ళీ అప్పట్లా చూసుకుంటూ వెళ్దాం. కేస్ 1 అంటే ఏంటంటే ఇఫ్ r = 0. చూసారు కదా ఇప్పటి వరకు ఉన్నది ఇదంతా కూడా కామన్ ప్రాసెస్. ఏ = bq + r అనుకోవడం, r ప్లేస్లో ఏమేమి ఉండొచ్చు 4 డివైజర్గా తీసుకున్నప్పుడు ఇవన్నీ 0 నుంచి 3 వరకు. సో మొదటి కండిషన్గా 0 తీసుకుందాం, అంటే ఈ ప్లేస్ 0 అయితే ఎలా ఉంటుంది ఏ వాల్యూ, అప్పుడు అది ఆడ్ అవుతుందా ఈవెన్ అవుతుందా. ఇక్కడ ఏమి స్క్వేర్లు క్యూబ్లు ఏం లేచుకోండి, ఆడ్ ఈవెన్ చెక్ చేయడమే. కాబట్టి అంతా కూడా 2 టేబుల్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేయాలని గుర్తుపెట్టుకోండి. మన డివిజిబిలిటీ 4 బట్టి, కానీ ఆడ్ ఈవెన్ రాసే ఏ ప్రాబ్లం అయినా ఫైనల్గా కన్సల్ట్ మనం చేసేది దేని బట్టి, 2ని బట్టి. సో నెక్స్ట్ స్టెప్లో r 0 అయినప్పుడు ఏ = ఎంత అవుతుంది, bq + r బదులుగా ఎంత రాస్తాం, 4q + r. r అంటే 0. సో ఏ ఆన్సర్ ఎంత అయింది, 4q. సో 4q అయినప్పటికీ ఇక్కడ దీన్ని ఎలా చూపిస్తున్నాం చూడండి, ఆడ్ ఈవెన్ గురించి కాబట్టి 2 అనేది దీనికి ఫ్యాక్టరా కాదా, 4లో కూడా 2 ఉంది. సో 4q మీన్స్ 2 × 2q. 2 × సంథింగ్ రాసాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏ అనేది ఏమని చెప్పొచ్చు, సో ఏ ఈజ్ అన్ ఈవెన్ ఇంటీజర్ అండి. ఇవి ఈవెన్ ఆడ్ యొక్క బేసిక్ డెఫినేషన్స్ అనమాట. ఏ ఈవెన్ అని ఎలా రాస్తాం, ఇక్కడ
2 ఇంటూ సంథింగ్ ఏది రాసినా ఈ సంథింగ్ కూడా ఇంటీజర్ అయి ఉండాలన్నమాట. 2q ఇంటీజరే కాబట్టి 2 ఇంటూ 2q రూపంలో ఉంది కాబట్టి ఇది ఈవెన్. ఇలా లేకుండా ఎక్స్ట్రాగా 1 అలా వచ్చినట్లయితే అది ఆడ్. సో ఇందులో రాలేదు. ఎప్పుడు R0 అనే కండిషన్లో మనకి ఈవెన్ వచ్చింది. వాడు క్వశ్చన్ కూడా ఏమడిగాడు చూడండి, ఆడ్ ఎప్పుడు వస్తుందని అడిగాడు. ఆడ్ ఎప్పుడు వస్తుందని చెప్పాలి మనం ఈ రెండు కండిషన్స్లో. అందుకే దీంట్లో రాలేదు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కేసులోకి వద్దాం. నెక్స్ట్ కేసులో మనం రాయాల్సింది ఏంటంటే R వాల్యూ 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు R వాల్యూ 2 తీసుకుందాం. సో ఇఫ్ R ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. సో ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4q ప్లస్ 0 బదులుగా 4q ప్లస్ 1. సో 4q ప్లస్ 1లో కూడా మనం చేసిన స్టెప్ అదే. రెండిట్లో 2 టేబుల్ ఉందా, మొదటి దాంట్లో ఉంది, రెండో దాంట్లో లేదు కాబట్టి మొదటి దాంట్లో మాత్రమే 2 కామన్ తీస్తున్నాం. ఎక్స్ట్రా పార్ట్ 1 ఇలా మిగిలిపోతుంది. దేర్ఫోర్ ఇక్కడ దీన్ని బట్టి ఏమని రాయొచ్చు, A ఈజ్ ఎన్ ఆడ్ ఇంటీజర్. సో ఈవెన్ ఆడ్ అనేవి ఎలా రాస్తాం అనేది మరొకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈవెన్ ఆడ్ కన్ఫర్మేషన్కి కేవలం మనం చూసేది ఈ 2 టేబుల్ యొక్క డివిజిబిలిటీ మాత్రమే. 2తో ఇంటూ సంథింగ్ రాయగలిగితే అది ఈవెన్, 2 ఇంటూ సంథింగ్ రాసాక ఎక్స్ట్రా 1 మిగిలిపోతే అది ఆడ్. అందుకే మీకు ఇక్కడ R1 తీసుకున్నప్పుడు ఇది ఆడ్ అయిపోయింది. సో ఇప్పటికే మనం ఏమేమి చెక్ చేసాం, రెండు కేసెస్ చెక్ చేసాం. R0 అయితే ఈవెన్ వచ్చింది, 1 వస్తే ఆడ్ వచ్చింది. ఇంకేం చెక్ చేయాలి, 2 and 3. సో రిమైనింగ్ పార్ట్ మళ్ళీ ఇప్పటిలాగే నెక్స్ట్ స్క్రీన్లో మళ్ళీ మీకు మిగిలిన ప్రాబ్లం వస్తుంది. దానిలో ఇప్పటికే మనం చేసిన పార్ట్ చూడండి, R0 and 1, 0, 1 అనేవి అయిపోయాయి. ఫస్ట్ సారి ఈవెన్ వచ్చింది, రెండోసారి ఆడ్ వచ్చింది. సో ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్ మెన్షన్ చేశాను చూడండి. మళ్ళీ ఇందులో మనం కొంత పార్ట్ పూర్తి చేస్తాం. ఇది 4th డివిజిబిలిటీ కాబట్టి ఎప్పటి వరకు మనం చేసిన పార్ట్ని అంటే దాని యొక్క కన్క్లూజన్ రఫ్గా ఇక్కడ రాస్తున్నాను. మనం ఇప్పటికి చెక్ చేయాల్సినటువంటి ఆర్ కండిషన్స్లో 4 ఉన్నాయి, 0, 1, 2, 3. R0 అనే కండిషన్ చెక్ చేస్తాం, ఈవెన్ వచ్చింది. R1 చూస్తాం, ఆడ్ వచ్చింది. ఇప్పుడు R వాల్యూ 2. సో ఇది ఎన్నోదండి, కేస్ 3. సో థర్డ్ కేసులో R వాల్యూ ఎంత, 2. సో ఏమని రాయాలి, R ఈజ్ ఈక్వల్ టు 2. మరి మనం రాసేది దేని వాల్యూ అండి, ఏ వాల్యూ BQ ప్లస్ R ప్రకారం. ఇక్కడ మనకి డివిజిబిలిటీ B కూడా 2A కాబట్టి 4 కాబట్టి 4Q ప్లస్ 2 అండి, అంతే కదా. A ఈజ్ ఈక్వల్ టు 4Q ప్లస్ 2. ఎందువల్ల ఇక్కడ మీకు మనం చెక్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఇంతకుముందే అనుకున్నాం, R వాల్యూ అనేదేమో వరుసగా 0 నుంచి 1, 2 ఇలా రాస్తాం. వేరాజ్ ఇక్కడ B వాల్యూ అనేది మనం ముందుగానే డిసైడ్ చేసుకున్నాం, ప్రాబ్లం నుంచే ఉంది అది. B వాల్యూ మనం 4గా తీసుకోవాలని మనకి ఎలా తెలిసింది, ఆల్రెడీ ఈ ఫామ్ చూసాం కదా. సో A ఈజ్ ఈక్వల్ టు ఈ స్టెప్లో ఎంత, 4Q ప్లస్ 2. A ఈజ్ ఈక్వల్ టు 4Q ప్లస్ 2 అయినప్పుడు మనం చెక్ చేయాల్సింది ఈవెనా ఆడా. వెంటనే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూడండి, 2 టర్మ్స్. రెండిట్లోనూ 2 టేబుల్ ఉందా లేదా, ఉంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఆ 2 టేబుల్ని జస్ట్ కామన్ ఫ్యాక్టర్గా రాయడం. A ఈజ్ ఈక్వల్ టు 2 కామన్గా రాస్తే మిగిలింది 2Q ప్లస్ 1, అంతే కదా. 2 ఇంటూ 2 is 4, 2 1s are 2. సో ఈ రెండిట్లోంచి 2 కామన్గా రాస్తే 2 ఇంటూ సంథింగ్ వచ్చింది, ఎక్స్ట్రా పార్ట్ ఏమి రాలేదు. అంటే ఇది ఏ ఇంటీజర్ అని మనం చెప్పొచ్చు, ఈవెన్ ఇంటీజర్ అని ఈ కండిషన్ కూడా చెప్పొచ్చు. దేర్ఫోర్ A ఈజ్ ఎన్ ఈవెన్ ఇంటీజర్, అంటే థర్డ్ కేసులో ఈవెన్ ఇంటీజర్ అయ్యింది అని మనం చెప్పొచ్చు. ఇక కేస్ 4 అండి, చివరి కండిషన్. ఇందులో చివరి కండిషన్గా మనం R వాల్యూ ఎంత తీసుకుంటాం, 3. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ R2 కూడా పూర్తి చేస్తాం, మళ్ళీ ఏమైనా వచ్చింది, ఈవెన్ వచ్చింది. ఇప్పుడు R3 తీసుకుంటున్నాం, ఫోర్త్ కండిషన్. సో A ఈజ్ ఈక్వల్ టు 4Q ప్లస్ 3. సో ఇక్కడ కూడా మనం ఇప్పటికే రాస్తున్నటువంటి స్టెప్స్ని చాలా లెక్కల్లో గమనించినట్లయితే ఇక్కడ మనం ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో అనేది చూడండి. ఒక చిన్న పార్ట్, మనం రాసేది 4 నుంచి డివిజిబిలిటీ అయినప్పటికీ చెక్ చేసేది ఈవెన్ ఆడ్ కాబట్టి 2 టేబుల్ని బట్టి. ఇందులో 2 టేబుల్ ఉంది, ఓకే. ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, బట్ 2 టేబుల్ కంటే ఎక్కువ ఉంది కనుక దీన్ని ఏమని రాస్తాం, 2 ప్లస్ 1గా ముందు మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మనం రిమైండర్ ఫైనల్గా 1 మాత్రమే చూపించాలి కాబట్టి 4Qని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాను, బట్ 3 బదులు 2 ప్లస్ 1. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఏమని రాయొచ్చు ఈ కేసులో, A ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ మొదటి 2 పదాల్లో మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి మొదటి 2 పదాల్లోనే 2 టేబుల్ ఉంది, లాస్ట్ 1 ఒకటి వదిలేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనం మొదటి 2 టర్మ్స్లో కూడా 2 కామన్ ఫ్యాక్టర్గా రాస్తున్నాం. ఏమవుతుంది అప్పుడు మిగిలింది 2Q ప్లస్ 1, మళ్ళీ ఎక్స్ట్రా ప్లస్ 1. ఇక్కడ ఈ 2 ప్లస్ 1లు కన్ఫ్యూజ్ అవ్వాలి, జాగ్రత్తగా చూడండి. ఇది ఈ రెండిట్లో 2 కామన్ తీయడం వల్ల ఇక్కడ 1 వచ్చింది, 2 1s are 2 కాబట్టి. ఈ ప్లస్ 1 ఆల్రెడీ సపరేట్గా ఉంది, సో ఈ ప్లస్ 1 బ్రాకెట్లో ఉంది, ఈ ప్లస్ 1 సపరేట్గా ఉంది. 2 2s are 4, 4Q, 2 1s are 2, 2
లాస్ట్న 1. ఇప్పుడు ఇది చూసి మనం ఏం చెప్పొచ్చు, 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1. అంటే 2 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిందా, ఇది అవ్వలేదు, ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఏ ఇంటీజర్ అవుతుంది, ఆడ్ ఇంటీజర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కేస్ ఏ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. సో ఇప్పుడు మనకి ఈ పక్కన రఫ్గా రాసిందని గమనిస్తే R3 అయితే ఆడ్ అయింది. ఇప్పుడు ఈ నాలుగిటి యొక్క కన్క్లూజన్ చూడండి, మనం ఏం చెప్పొచ్చు, 4 కండిషన్స్ చెక్ చేసాం. 0కి 2కి ఏమో ఈవెన్ వచ్చింది, 1 3 ఉన్నప్పుడు ఆడ్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది కూడా అదే కదా చూడండి. ఆడ్ ఇంటీజర్ అయితే ఏ ఫామ్లో ఉండాలి, 4q ప్లస్ 1 కానీ 4q ప్లస్ 3 కానీ. చూడండి 4q ప్లస్ 1 అంటే రిమైండర్ 1 ఉన్నప్పుడు 4q ప్లస్ 3 చూడండి ఈ కండిషన్లోనూ వచ్చింది. సో ఫైనల్ కన్క్లూజన్ ఇప్పుడు ఆ ప్రాబ్లంలో మన క్వశ్చన్లో ఏం కనిపిస్తుందో అది రాయొచ్చు. దేర్ ఫోర్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, అంటే మనకి ఆడ్ ఇంటీజర్ కనుక ఏదైనా అయి ఉండాలి అంటే మనకున్న న్యాచురల్ నెంబర్స్లో పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ మీన్స్ న్యాచురల్ నెంబర్, ఆడ్ ఇంటీజర్లో అయ్యి పాజిటివ్ అయి ఉన్నది ఏదైనా సరే ఏ ఫామ్లో ఉండాలి. దేంతో 4ని బేస్ చేసుకుని చూస్తే 4 టేబుల్లో డివిజిబుల్ అయ్యేలా రాస్తే అది ఏ ఫామ్లో ఉండాలి, 4q ప్లస్ 1 అని కానీ లేదా 4q ప్లస్ 3. సో ఇవన్నీ మన బేసిక్ కామన్ సెన్స్తో అయితే ఈ ప్రూఫ్ ఈ స్టెప్స్ ఎక్కువ తప్ప కామన్గా ఆలోచిస్తే మనం నేరుగా చెప్పగలిగే ఆన్సర్స్. మనకు తెలుసు 4 టేబుల్ భాగించినప్పుడు 1 3 ఎక్స్ట్రా మిగిలితే ఆడ్ అవుతుందని మనకు తెలిసినప్పటికీ బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది ఇందులో ఉన్న కాన్సెప్ట్ కనుక ఖచ్చితంగా ఈ రూపంలో రాయడం, అందులో 2 టేబుల్ కామన్ తీసేయడం, ఈ స్టెప్స్ అని వస్తాయి. సో ఇక్కడ లెందీగా స్టెప్స్ కనిపించినప్పటికీ ఈ ప్రాబ్లంలో మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే మెథడ్లో చేయగలిగినటువంటి ఈజీ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో దీంతో మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. సో ఇలాగే మీరు కంటిన్యూస్గా కంటెంట్తో పాటు మధ్య మధ్యలో బేసిక్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేస్తూ అవసరం వారికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా కూడా మాకు తెలియజేయవచ్చు. సో నమస్కారం.